శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్కారం. పెదకందార్థాలు గ్రంథ రచయిత అయినటువంటి శ్రీ ముత్యాల సింహ ముత్యాల నారసింహ యోగీంద్రుల వారు రచించినటువంటి మరొక గ్రంథం పేరు జీవేశ్వర సంయోగ రహస్యము. దీనినే వారు వివేక సందర్భరత్నావళి అను జీవేశ్వర సంయోగ రహస్యము అనే పేరిట ప్రచురింప చేయడం జరిగింది. ఈ గ్రంథం చాలా అరుదుగా లభిస్తోంది, ఆన్లైన్లో మాత్రమే. వివేక సందర్భరత్నావళి అను జీవేశ్వర సంయోగ రహస్యము అనేటువంటి గ్రంథాన్ని ఒకమారు మనం చూద్దామనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ రూపకాన్ని రూపొందించడం జరుగుతోంది. ముందుగా గ్రంథం ఓంకారంతో మొదలైంది. ఓం వివేక సందర్భరత్నావళి అను జీవేశ్వర సంయోగ రహస్యము. అది మన పెదకందార్థాలను చూసినట్లయితే పెదకందార్థాలకు పెట్టినటువంటి పేరు నిర్గుణాత్మ సంయోగ జ్ఞానరత్నావళి. దీనికేమో వివేక సందర్భరత్నావళి అనే పేరు పెట్టారు. జీవేశ్వర సంయోగ రహస్యం అన్నారు. సరే. శ్రీమద్ గౌరీపుత్ర వంశపయ పారావారరాకాసుధా కరాయమాన శ్రీ విష్ణుగోత్ర సంభూత ముత్యాల రామస్వామి యోగీంద్రుని పుత్రుండును, కుప్పమాంబ గర్భసుక్తి మౌక్తిక ప్రాయుండును, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వరప్రసాద లబ్ధుండును, ఆధ్యాత్మ విద్యా విశారదుండును, శ్రీమాన్ దైవ శిఖామణి అను దిగంబరేశ గురుప్రియ శిష్యుండును, నెల్లూరు నిడి ముసలి గ్రామ నివాసస్థుండును, నారసింహ యోగీంద్రునిచే రచింపబడి కందుకూరి గోవింద సోమయాజి పుత్రుడగు యజ్ఞశర్మచే పరిష్కరించబడినది. 1915లో శ్రీ రాజరాజేశ్వరి నికేతన్ ముద్రాక్షశాల యందు ప్రచురితమైనటువంటి ఈ గ్రంథం మొదటి పేజీలోనే ముత్యాల నరసింహయోగి గారి వంశవృక్షాన్ని తెలుసుకునేట్లుగా, వారి యొక్క పూర్వీకుల గురించి కూడా తెలుసుకునేట్టుగా ఈ ముందు ప్రశంస ఉందండి, వంశ ప్రశంస. శ్రీమద్ గౌరీపుత్ర వంశ పయ పారావార రాకాసుధా కరాయమాన శ్రీ విష్ణుగోత్ర సంభూత ముత్యాల రామస్వామి యోగీంద్రుని పుత్రుండును. అంటే వీరి తండ్రి గారి పేరు రామస్వామి వారు అని తెలుస్తోంది. కుప్పమాంబ గర్భశుక్తి మౌక్తిక ప్రాయుండును అన్న చోట వీరి తల్లిగారి పేరు కుప్పమాంబ అని తెలుస్తుంది. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వరప్రసాద లబ్ధుండును. సో ఈ దంపతులకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క వరప్రసాదంగా మన ముత్యాల నరసింహయోగి గారు జన్మించినట్లుగా అర్థమవుతోంది. ఆధ్యాత్మ విద్యా విశారదుండును. ఈ విధమైనటువంటి ఒక నామం మనం చూస్తుంటే వారి యొక్క జీవితకాలంలోనే చాలా ప్రసిద్ధిగాంచినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. ఎందుకంటే వారు రచించినటువంటి గ్రంథం మనం ఇప్పుడు చదువుతున్నాం 2020లో. 100 ఏళ్ల క్రితమే వారి గ్రంథం రాసేటప్పుడు కూడా వారు బాగా పేరుగాంచిన వారని అర్థమవుతుంది, ఆధ్యాత్మ విద్యా విశారదుండును అనేటువంటి పేరు వల్ల. ఆ తరువాత శ్రీమాన్ దైవ శిఖామణి అను దిగంబరేశ గురుప్రియ శిష్యుండును. అంటే వీరి గురువుగారి యొక్క పేరు దైవశిఖామణి అనేటువంటి బిరుదు కలిగినటువంటి దిగంబరేశ గురువు గారు అని అర్థమవుతుంది. పైగా వారి గురువుగారికి ఈయన ప్రియ శిష్యుడు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. పైపెచ్చు వీరు నెల్లూరు గ్రామం నిడిముసలి గ్రామం, అంటే నెల్లూరు జిల్లా నిడిముసలి అనేటువంటి గ్రామంలో నివాసం ఉన్నట్లుగా ఈ యొక్క పేజీ ద్వారా మనకు అర్థమవుతుంది. ముత్యాల నరసింహ యోగీంద్రునిచే రచింపబడి కందుకూరి గోవింద సోమయాజి పుత్రుడగు యజ్ఞశర్మ గారిచే పరిష్కరింపబడింది. పూర్వం ఒక గ్రంథాన్ని రచిస్తే అక్కడితో ఆపేవారు కాదు, దాన్ని పండిత పరిష్కారం అయితేనే ఆ గ్రంథం అనేది బయటకు వచ్చేదనమాట. శ్రీ రాజరాజేశ్వరి నికేతన ముద్రాక్షశాల వీరి ద్వారా చాలా ఉన్నతమైనటువంటి అచల సిద్ధాంతానికి సంబంధించినటువంటి గ్రంథాలన్నీ కూడా ఈ యొక్క ముద్రాక్షశాల అందే ప్రచురితమైనట్టుగా తెలుస్తుందండి. పమ్మి త్యాగరాజయ్య శెట్టి గారి చేత ప్రకటించబడి అప్పట్లో దాని విలువ అంటే 1915లో దాని విలువ రూపాయిగా మనకి అర్థమవుతుంది. సో దీనికి గాను ఎవరెవరైతే ఆర్థిక సాయం చేశారో వారి యొక్క పేర్లను ఇక్కడ ఇచ్చారు. ఎందరో మహానుభావాలు, అందరికీ నమస్కారాలు.
పైన ఉదహరించిన సాత్వికి సాత్విక ప్రవర రాజయోగీంద్రులు ఆధ్యాత్మ ప్రత్యక్ష పరశివ చిదానంద ప్రసన్న చిత్త భరితాంతరంగులై అష్టైశ్వర్య తేజో విభవాతిశయములతో ఆయురారోగ్యులై జీవించుచు సదా మన్మయ బ్రహ్మానంద ప్రమస్కుర ప్రమస్కులరై ప్రకాశించుచుండెదరు అని ముత్యాల నరసింహయోగి గారు ఎవరైతే ఈ యొక్క గ్రంథానికి గ్రంథముద్రణకు ఆర్థిక సహకారం అందించారో వారందరికీ కూడా చక్కని ఆశీర్వాదాన్ని ఇచ్చారు. ఇదెంతో మనం ప్రశంసించదగినటువంటి విషయం. ఎందుకనంటే ఈ వీరందరూ ఆర్థిక సహాయం చేయబట్టి ఆ గ్రంథం రూపుదాల్చింది. మనం వాళ్ళు చదువుకోగలుగుతున్నాం అంటే వీరందరి సహకారం ఉండబట్టే చదువుకోగలుగుతున్నాం. పైన ఉదాహరించిన సాత్విక ప్రవర వారి ప్రవర సాత్వికంగా ఉందట. రాజయోగీంద్రులు ఆధ్యాత్మ ప్రత్యక్ష పరశివ చిదానంద ప్రసన్న చిత్త భరితాంతరంగులై అష్టైశ్వర్య తేజో విభవాతిశయములతో ఆయురారోగ్యులై జీవించుచు సదా మన్మయ బ్రహ్మానంద ప్రమనస్కులరై, చూడండి, మనసులో బ్రహ్మానంద ప్రమనస్కులు అవ్వాలి అనేటువంటి ప్రకాశించుచుండెదురుగాక ఆ విధంగా ఉండాలనేటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చారు. శ్రీరస్తు విజ్ఞప్తి. ఆర్యులారా, మొట్టమొదటే ఆర్యులకి విజ్ఞప్తి చేస్తూ శ్లోకం. ఆత్మానాత్మ వివేకేన పునఃసంసార నిర్వృతి తద్విద్వానా జన్మకోట్యాపి బంధచ్ఛేదో న సిద్ధ్యతి. అనగా ఆత్మానాత్మ వివేకము లేనివారు కోటి జన్మములెత్తినను మోక్షమును జందజాలరు. మనకి మొట్టమొదటి మొట్టమొదటి శ్లోకంలోనే విజ్ఞప్తిలోనే మనకి ఏం చెప్తున్నారంటే ఆత్మానాత్మ వివేకము లేకపోతే కోటి జన్మలు ఎత్తినా కానీ మోక్షం రాదు. వివేక సందర్భ రత్నావళి అని చెప్పేసి ఏదైతే చెప్పారో మొట్టమొదటి వివేకం ఆత్మానాత్మ వివేకాన్ని పట్టుకుని ఇక్కడ మన ముత్యాల నరసింహయోగి గారు ఆత్మానాత్మ వివేకం లేకపోతే కోటి జన్మలు ఎత్తినా కానీ మోక్షం రాదు. సో మస్టన్షుడుగా మనం మోక్షం పొందాలంటే మొట్టమొదట మనకి కావాల్సింది ఏంటంటే ఆత్మానాత్మ వివేకం అవసరమని, అత్యవసరమని, అది లేకపోతే మోక్షం పొందే అవకాశమే లేదనేది సుస్పష్టంగా తేల్చి చెప్తున్నారు. అక్కడ కింద కొద్దిగా ప్రింట్ సరిగ్గా లేకపోవడం వల్ల రెండో పాయింట్ మనకి సరిగ్గా కనబట్టలేదు. ఆ లైన్ అయమాత్మ అనుకుంటున్నాను. అయమాత్మ బ్రహ్మ ఆత్మా నారాయణ పరః అనుశృతి రీతిగా ఆత్మయే బ్రహ్మమని తెలిసి ఆత్మానుభవం పొందని వారు వనవాసము చేసి తలకిందులుగా నిలిచి అన్నాహారములు లేక తపస్సు చేసి ఎంతెంత కష్టములు పడినను ముక్తి చెందగజాలరు. చూసారండి, ఆత్మయే బ్రహ్మమని ఆత్మానుభవం పొందని వారు ఒకవేళ వనాల్లో నివసిస్తే తలకిందులుగా తపస్సు చేసి ఆహారం కానీ నీరు కానీ ఏమీ లేకుండా కనుక తపస్సు చేసినప్పటికీ కూడా అటువంటి సాధనాపరమైనటువంటి ఎన్ని రకాలైనటువంటి కష్టాలకి వారు సిద్ధపడినప్పటికీ కూడా ముక్తిని చెందేందుకు అవకాశం లేదు అని చెప్పేసి సుస్పష్టంగా క్లియర్గా చెప్పేస్తున్నారు, నిష్కర్షగా చెప్తున్నారు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఈ శ్లోకం ద్వారా మనకేం చెప్తున్నారు ఇప్పుడు విందాం. అనగా నీ దేహమే దేవాలయముగాను ఇందు నివాసము చేయువాడే ఆత్మయే పరబ్రహ్మముగాను తెలిసి ఎవ్వడు బ్రహ్మైక్యానుభవమును పొందుచున్నాడో వాడే పునర్జన్మము లేనివాడై నిత్యముక్తిని పొందగలడు. ఏం చెప్తున్నారు? నీ దేహమే దేవాలయముగాను ఇందు నివాసం చేయువాడు ఆత్మయే పరబ్రహ్మముగాను తెలిసి ఎవ్వడు బ్రహ్మైక్యానుభవమును పొందుచుండునో వాడే పునర్జన్మము లేనివాడై నిత్యముక్తిని పొందగలడు. నిత్యముక్తిని పునర్జన్మం లేకుండా చేసుకోవాలి అంటే ఏం చేయాలట? ఫస్ట్ శరీరాన్ని దేవాలయంగా వాడు స్వానుభవ నిర్ణయం పొందాలి. అట్లానే ఆత్మయే పరబ్రహ్మం అని తెలియాలి. ఇలా తెలిసిన వాళ్ళకి మాత్రమే మళ్ళీ జన్మ లేదు. తక్కిన వారు ఎంత కష్టపడినను ముక్తిని పొందజాలరు. ఒకవేళ కనుక ఇలా కనుక తెలియకపోతే తర్వాత నువ్వు ఎంతైనా కష్టపడు అయినప్పుడు కూడా ముక్తి ఇట్స్ నాట్ పాసిబుల్ అనేది విషయాన్ని క్లియర్ చేసేస్తున్నారు. ఈ యొక్క రచనలో స్టార్టింగ్ నుంచే అంటే మొదటి ఎత్తుగడ నుంచే చాలా నిష్కర్షగా చెప్పడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సరే, జీవాత్మ పరమాత్మ యొక్క భావమును శ్రీ గురూపదేశంబుచే ఈశ్వరుని యందు భక్తి కలిగి ఈశ్వరారాధన గావించువార్లకు దయాసముద్రుండగు పరమేశ్వరుని అనుగ్రహంబుచే తన నిజవాసంబగు కైలాసమునకు చేర్చుకొను బుద్ధి కలుగంజేయుచుండును.
ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నారు. జీవాత్మ పరమాత్మ యొక్క భావమును, ఈ జీవాత్మ అనే పరమాత్మ అనేటువంటి యొక్క భావాన్ని ఎట్లా తెలుసుకోవాలట? శ్రీ గురూపదేశంబుచే ఈశ్వరుని యందు భక్తి కలిగి ఈశ్వరారాధన గావించువారలకు దయాసముద్రుండగు పరమేశ్వరుని అనుగ్రహంబుచే తన నిజ నివాసంబగు కైలాసమునకు చేర్చుకుని బుద్ధి కలుగుంచేయుచుండు కలుగచేయుచుండును గాన సగుణోపాసన జప పూజ ధ్యాన సత్కర్మాచరణంబులు సమస్త పాపంబులు తొలగించి ప్రపంచ సుఖంబులందు కోరికలు ఉడిగించి పరమార్థము నిరుంగ కోర్కులు పుణ్యాత్ములకు పరమార్థము నిరుంగుల కోర్కులు పుణ్యాత్ములకు అద్వైత పరిపూర్ణ భావమునందు ఆనంద మనోల్లాసము పుట్టించుచుండునని వశిష్ఠులు శ్రీరాములకు బోధించిన మోక్ష మార్గము జన్మ నివృత్తిని అపేక్షించిన ముముక్షువులు సవికల్ప వృత్తి వదిలి నిర్వికల్ప సమాధిని అభ్యసించవలయును. మళ్ళీ ఒకసారి చదువుదాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సగుణోపాసన జప పూజ ధ్యాన సత్కర్మాచరణంబులు సమస్త పాపంబులు తొలగించి ప్రపంచ సుఖంబులందు కోరికలు ఉడిగించి, అంటే ఇక్కడ మనం గనక భగవంతుని నామాన్ని జపం చేయడము, భగవంతుని పూజ చేయడము, భగవంతుని రూపధ్యానం చేయడము, ఇటువంటి సగుణోపాసన కనుక మనం చేసినట్లయితే, ఇటువంటి సత్కర్మాచరణ వల్ల సదాచారం వల్ల మన యొక్క ఆ, మనం త్రికరణాలతో చేసేటువంటి సమస్త పాపములు, అంటే త్రికరణములతో చేసేటువంటి పాపములు తొలగించి ప్రపంచ సుఖంబులందు కోరికలు ఉడిగించి, ఇది చాలా ముఖ్యం. ప్రాపంచిక సుఖాల పట్ల మనకున్నటువంటి ఆసక్తతని ఉడిగించి, అంటే దాన్ని లేకుండా చేసి, అంటే దాన్ని నశింపచేసి, కోరికలను నశింపచేసి పరమార్థము నిరుంగ కోర్కులు, అంటే ఎవరైతే నేను పరమార్థాన్ని తెలుసుకోవాలి, నా జీవితానికి ఒక సార్థకత చేకూర్చుకోవాలి అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో అటువంటి పుణ్యాత్ములకు అద్వైత పరిపూర్ణ భావమునందు ఆనంద మనోల్లాసము పుట్టించుచుండునని వశిష్ఠులు శ్రీరాములకు బోధించిన మోక్ష మార్గము జన్మ నివృత్తినపేక్షించిన ముముక్షువులు సవికల్ప వృత్తిని వదిలి నిర్వికల్ప సమాధిని అభ్యసించవలయును. సో సగుణోపాసన ద్వారా కూడా మనం ఈ విధంగా మనం జన్మ నివృత్తిని చేసుకోవడానికి అది దోహదపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా క్లియర్గా చెప్తున్నారు. అంటే ఇందాడ ఏం చెప్తున్నారు, మొట్టమొదట్లో ఏం చెప్పారంటే, నాయన నీవు నీ శరీరాన్ని నువ్వు చక్కగా అదే దేవాలయంగా చూసుకోవాలి, ఆత్మే పరబ్రహ్మంగా చూసుకోవాలి, అది కాకుండా ఇంకేం చేసినా కానీ మోక్షం రాదని చెప్పారు. మొట్టమొదట్లో ఏం చెప్పారు, ఆత్మానాత్మ వివేకం లేని వారు కోటి జన్మలు ఎత్తినప్పటికీ కూడా మోక్షం రాదని చెప్పారు. కానీ ఇప్పుడేం చెప్తున్నారు, ముందు సగుణోపాసన జప పూజ ధ్యాన ఇత్యాది సత్కర్మాచరణాలన్నీ చేయాలి. శ్రీరాములకి వశిష్ఠులు వారు చెప్పింది కూడా ఇదే. ఆ విధంగా చేయడం వల్ల నీకు ప్రాపంచిక సుఖాల పట్ల ఆసక్తత తగ్గిపోయి, అట్లానే పరమార్థాన్ని పొందాలనేటువంటి ఇచ్చ పెరిగి, అంటే ముముక్షత్వం ఇంప్రూవ్ అయ్యి, ఆ తర్వాత ఎట్లా అద్వైత పరిపూర్ణ భావమందు ఆనంద మనోల్లాసం పుట్టించుచుండునని చెప్పారనమాట. ఆ విధంగా మోక్ష మార్గము జన్మ నివృత్తి అపేక్షించిన మోక్షులకు సవికల్ప సమాధి వృత్తి వదిలి నిర్వికల్ప సమాధిని అభ్యసించవలేను. యం వాపి స్మరన్ భావం త్యజిత్యంతే కళేబరం తంతమేవేతి కౌంతేయ అని భగవద్గీతలో శ్లోకం ఉంది కదండి. ఎవరైతే అంత్యకాలంలో నా నామస్మరణ చేస్తారో వారు నన్నేచి పొందుదురు అనేటువంటి విషయం, ఆ విషయాన్ని ఇక్కడ మళ్ళీ ఉటంకిస్తున్నారు. అనగా దేహమును విడిచినప్పుడు ఏ భావము తలంచుచుండునో మరణానంతరము అదే భావమును పొందునని భగవద్వాక్యము కలదు. మళ్ళీ ఒకసారి మనం ఆ వాక్యాన్ని తలుచుకుందాం, ఎందుకంటే చాలా ముఖ్యమైనటువంటి వాక్యం. యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తంతమేవేతి కౌంతేయ అనేటువంటి భగవద్గీత శ్లోకం. అనగా దేహమును విడిచినప్పుడు ఏ భావమును తలంచుచుండునో మరణానంతరము అదే భావమును పొందునని భగవద్వాక్యము కలదు. అందువలననే జ్ఞానసంపన్నుడైన భరతరాజు దేహావసానంబున జింకను స్మరించి జింక జన్మమెత్తవలసి వచ్చినని
భాగవతోక్తముగాన విషయ సంగమే జన్మమనుట. ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారంటే నువ్వు విషయంతో సంగత్వం ఏర్పరచుకోవడమే జన్మ అనేటువంటి విషయాన్ని కూడా బ్రాకెట్లో మనకి మెన్షన్ చేశారు. జడభరతుని భాగవతంలో జడభరతోపాఖ్యానం ఉంది కదా, ఆ జడభరతోపాఖ్యాన్ని కూడా ఇక్కడ ఒక ఉదాహరణగా ఉటంకిస్తున్నారు. దేహావసానంబున అంటే దేహం పతనమయ్యేటువంటి టైంలో జింకను స్మరించి జింక జన్మం ఎత్తవలసినని భాగవతోత్తముగా విషయ సంగమే జన్మమనుట. త్రినివా త్రినివావరేతాగ్ సిబితా పుత్ర పౌత్ర పితా పుత్రేణ పితృమాన్యో నియోనౌ నారేదనిన నుతేతం బృహంతం. రేతస్సు మూడు రూపములైనవి, తండ్రి కొడుకు మనుమడు. ఇట్టి పితృపుత్ర పౌత్రులయందు తండ్రి కొడుకు చేత తండ్రి గలవాడగును, తన కొడుకే తనకు తండ్రియగును. ఇట్లు ప్రతి జన్మమందు రేత పరిణామములు కలుగుచుండును. వేదార్థము నిరుంగనివాడు ఈ గొప్ప విషయమును తెలుసుకొనజాలడని వేదాభిప్రాయము. ఇక్కడ తండ్రి కొడుకు తాత వీరి ముగ్గురు కూడా ఒకటే రేతస్సులో ఉన్నటువంటి మూడు భాగాలు ఉన్నట్లుగా ఒకనొక శాస్త్ర ప్రమాణంతో వేద ప్రమాణంతో ఒక అంశాన్ని ఒక కాన్సెప్ట్ని చెప్తున్నారు. వేదార్థము నివెరుంగని వాడు ఈ గొప్ప విషయమును తెలుసుకోలేనటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఈ జన్మమున తల్లి అయినది పూర్వజన్మమున తనకు భార్యగా నుండును. ఈ జన్మమున భార్య అయినది ఉత్తర జన్మమున తల్లిగా నుండును. తండ్రి అంగము నుండి కుమారుని అంగములను, పితృహృదయము నుండి పుత్రుడు పుట్టును. అట్టి పుత్రుడే ఉత్తర జన్మమున పుత్తు అనిన నరకము నుండి తండ్రిని రక్షించు వాడగునని స్మృతి నిర్ణయము. మృత్యువును తప్పించుకున్నటకు దేహాభిమానము గల వారికి సాధ్యము కాదు. ఇక్కడ ఒక చాలా గొప్ప రహస్యాన్ని చెప్తున్నారు. ఎవరికైతే దేహాభిమానం ఉంటుందో వాళ్ళు మృత్యువుని తప్పించుకోలేరు. మృత్యువును తప్పించుకున్నటకు దేహాభిమానము గల వారికి సాధ్యము కాదు. బ్రహ్మాత్మైక్య జ్ఞానము గలవానికే మృత్యువు లేదు. ఎవరికి మృత్యువు లేదట? బ్రహ్మాత్మైక్య జ్ఞానము, ఈ ఆత్మ బ్రహ్మము ఒక్కటేననేటువంటి నిశ్చయాత్మకమైనటువంటి నిర్ణయం కలిగినటువంటి వానికి మాత్రమే మృత్యువు లేదు, మిగతా వాళ్ళందరికీ మృత్యువు తప్పదు అనేటువంటి విషయాన్ని కూడా క్లియర్గా చెప్తున్నారు అన్యాపదేశంగా. బ్రహ్మాత్మైక్య జ్ఞానము గలవానికి మృత్యువు లేదు. సర్వం విష్ణుమయం జగత్ అని శివుని శరీరమే ప్రపంచమని చెప్పి ఉన్నది. ఎత్ర ఎత్ర మనోయాతి తత్ర తత్ర పరంపదం. మనస్సు దేని అందుల లయమైతే అదే పరమనిన్ని. దేహాభిమానము విడిచి నిర్గుణ బ్రహ్మాద్వైత ప్రాప్తి పొందు వారికే విదేహముక్తి. దేహమును జ్ఞానాగ్ని చేత కాల్చుకున్న వానికి ఏ విధముగా పిండదాన అతిలోకాద్య పరిక్రియలు అవశ్యము లేదు. ఓకే, మామూలుగా మనము శ్రాద్ధకర్మలు నిర్వహిస్తుంటాం కదా. ఎవరికి నిర్వహిస్తాము? ఎవరైతే జ్ఞానాగ్నిలో కాకుండా మామూలుగా కట్టెల్లో కాల్చేసినటువంటి పార్థివ శరీరం కలిగినటువంటి వాళ్ళకి పిండాది క్రియలు చేస్తాం. కానీ జ్ఞానాగ్ని చేత, ఇక సర్వకర్మలు దగ్ధమయ్యేటువంటి జ్ఞానాగ్ని చేత కనుక సశరీరంగానే ఎవరైతే తమ యొక్క అష్టోపాధులను మొత్తం అన్ని ఉపాధుల్ని కనుక జ్ఞానాగ్నిలో దగ్ధం చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ఏ విధమైనటువంటి పిండానతిలోకాద్య పరిక్రియలు అవశ్యం లేదు. ఇక వాళ్ళకి శ్రాద్ధ కర్మలు గట్రా ఏం చేయక్కర్లేదు అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పేస్తున్నారు. బ్రహ్మవేత్తకు చేయవలసిన పని ఏమీ లేదు. ఎవరైతే బ్రహ్మవేత్త ఉంటాడో అతనికి ఈ రకమైనటువంటి పిండానతిలోకాద్య పరిక్రియలు చేయాల్సిన అవసరం లేదనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. శుద్ధాద్వైత కేవల పరబ్రహ్మ ప్రాప్తిని జీవన్ముక్తిగానున్ను విదేహముక్తిగానున్ను చెప్పంబడు మోక్షమును గురుమూలకముగా సాధించి సిద్ధి పొందిన వారికి మోక్షమును విదేహముక్తి కైవల్యము కలుగుచుండును. ఇక్కడ చాలా గొప్ప చాలా కీలకం ఏంటంటే గురుమూలకంగా సాధించాలి. గురువు లేకుండా గురుతెట్లు కలుగును అన్నాడు కదా వేమన గారు. ఈ రకమైనటువంటి జీవన్ముక్తిగాను విదేహముక్తిగాను చెప్పబడి మోక్షమును గురుమూలకముగా సాధించి సిద్ధి పొందిన వారికి మోక్షమును విదేహముక్తి కైవల్యము కలుగుచుండును అని చెప్తున్నారు. నా ప్రియ సహోదరులారా, నాయందు మీరందరూ అతి ప్రీతితోడ ఈ గ్రంథమున చేర్చియుండు 9 పద్ధతులను నవరత్నములుగా నుంచి బ్రహ్మ విద్బ్రహ్మైవ భవతి అంటే బ్రహ్మము తెలుసుకున్నాడు బ్రహ్మమే అగును.
అను రీతిగా బ్రహ్మము నెరిగినవాడు బ్రహ్మమే ఎగుచున్నాడనియు అహంకారం నివర్త్యజ్వా నివర్తజ్వా అహం బ్రహ్మేతి చింతయేత్. అహంకారం నివర్తజ్వా అహం బ్రహ్మేతి చింతయేత్. నేను నాదియను దురహంకారము విడిచి అద్వైతులు జీవుడగు నేనే ఆత్మస్వరూపుడగు బ్రహ్మమని ఎరిగి బ్రహ్మై బ్రహ్మైక్యము పొందుచున్నారనుట సత్యమని వేదములు చెప్పుచుండుట గురూక్తిచే నెరిగి ఈ పావనమైన ఈ తత్వరహస్యమును సంపూర్ణ చిత్తులరై చదివి వినినను చదివించి వినినను చదివి ఇతరులకు బోధించినను సునాయాసముగా బ్రహ్మైక్యమును పొందగలరనే తలంపుతో వాగ్మృదు మధుర రసోక్తుల నిండించి భగవంతుని హృదయాంభోజమునందు తేజరిల్లన్ స్మరింపుచు రచించి సంపూర్ణమైన ఈ భూమండలంబున నా చంద్ర తారార్కమై వెలయునట్లుగా నీ వివేక సందర్భ రత్నావళి అను జీవేశ్వర సంయోగ రహస్య గ్రంథమును చెప్పి ప్రకటింపబూని నాడా. ఇట్టి అనుభవసారం అధిగమించి అసదృశానుభవమందుండే మందెడి యుజ్వలంబున అంగుమీర నీయ కొనువారలు నా శ్రమకు సార్థకంబుగా ఉత్కృష్ట పరిపూర్ణ బ్రహ్మానంద సుఖము అనుభవించతురు గావుత. ఆహా, చాలా గొప్ప ఆశీర్వాదం ఇచ్చారండి. మనం ఎలాగని ఇలా చదువుకునే వాళ్ళు ఖచ్చితంగా పరమమైనటువంటి స్థితిని పొందుతారు అనేటువంటి ఆశీర్వాదం ఇచ్చారు. మళ్ళీ ఒకసారి చదువుదాం మనకి ఆయన ఇచ్చినటువంటి నోట్ ఏంటనేది. 1915లో మనకు ఆయన ఒక ఉత్తరం రాశారు, పుస్తకముఖత. 2020లో మనం చదువుతున్నాం. నా ప్రియ సహోదరులారా, నా యందు మీరందరూ అతి ప్రీతితోడ ఈ గ్రంథమును చేర్చియుండు 9 పద్ధతులను నవరత్నములుగా నించి బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అనురీతిగా బ్రహ్మము నెరిగినవాడు బ్రహ్మమే అగుచున్నాడనియు అహంకారం నివర్తజ్వా అహం బ్రహ్మేతి చింతయేత్. నేను నాది అను దురహంకారము విడిచి అద్వైతులు జీవుడగు నేనే ఆత్మస్వరూపుడగు బ్రహ్మమని ఎరిగి జీవుడగు నేనే ఆత్మస్వరూపుడగు బ్రహ్మమని ఎరిగి బ్రహ్మైక్యము పొందుచున్నారనుట సత్యమని వేదములు చెప్పుచుండుట గురూక్తిచే అంటే గురువుగారి చేత చెప్పబట్టంచే ఎరిగి అంటే గురువుగారి ద్వారా మాత్రం తెలుసుకోవాలని చెప్తున్నారు. గురూక్తిచే గురువు ద్వారా తెలుసుకుని ఈ పావనమైన ఈ తత్వరహస్యమును సంపూర్ణ చిత్తులరై అంటే పూర్ణ చిత్తంతో నిండు హృదయంతో చదివి వినినను చదివించి వినినను చదివి ఇతరులకు బోధించినను. 3 రకాలుగానే చెప్తున్నారు. చదివి వినినను చదివించి వినినను చదివి ఇతరులకు బోధించినను సునాయాసముగా బ్రహ్మైక్యమును పొందగలరనే తలంపుతో వాక్ మృదు మధుర రసోక్తులను నిండించి. చూసారా, మనందరం చదువుకోవాలని చెప్పేసి ఆయన మృదు మధురమైనటువంటి రసోక్తులను కూడా ఇందులో ఇమిడ్చారట. భగవంతుని హృదయాంబోజమునందు తేజరెల్లన్ స్మరింపుచు రచించి సంపూర్ణమైన ఈ భూమండలమున ఆచంద్ర తారార్కమై వెలయునట్లుగా. నిజం ఆయన అన్నమాట అక్షర సత్యం కదండి. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం రాశారు, 105 ఏళ్ళు కరెక్ట్గా చెప్పాలంటే. అప్పుడు రాసినటువంటి గ్రంథాన్ని మనం ఇప్పుడు చదువుతున్నామంటే ఆచంద్ర తారార్కం కూడా ఈ జ్ఞానం నిలుస్తుందనడంలో అతిశయం ఏమీ లేదు. ఎందుకంటే ఇదే పుస్తకం ఇదే రీతిగా ఉండకపోవచ్చు, కానీ ట్రాన్స్ఫర్మేషన్ జరిగి మరో రూపంలో ఈ జ్ఞాన ప్రసారం అనేది జరుగుతుంది. ఈ భూమండలమున ఆచంద్ర తారార్కమై వెలయునట్లుగా ఈ వివేక సందర్భ రత్నావళియను జీవేశ్వర సంయోగ రహస్య గ్రంథమును చెప్పి ప్రకటింపపూనినాడా. ఇట్టి అనుభవసారం బదిగమించి అసుదృశానుభవమును అది అసుదృశానో ఆసదృశానో అర్థం కావడం లేదు. సరే, అధిగమించి అసదృశ అంటే పోలికలేనటువంటి అయి ఉంటుంది. అసదృశానుభవం అందడి ఉజ్వలంబున అంటే పోలికలేనటువంటి అనుభవం కదా భగవద్ అనుభవం అనేటువంటిది. అది అందుకని అసదృశానుభవం అనే అనాలి. అంటే దానికి పోలిక లేదనమాట. సదృశ్యము అంటే పోలిక, అంటే దానికి సాటిగా ఇంకోటి కలిగినటువంటిది. అసదృశ్యం అంటే సాటి లేనిదని చెప్పి ఇట్టి అనుభవసారం బదిగమించి అసదృశానుభవమందడి ఉజ్వలంబున అంగుమీర నీయ కొనువారలు
నా శ్రమకు సార్థకంబుగా ఉత్కృష్ట పరిపూర్ణ బ్రహ్మానంద సుఖము అనుభవించదురుగావుతా. నమో నమః. ముత్యాల నరసింహయోగి గారు మనకి ఎంతో ఆశీర్వాదం చేశారు. మనం కూడా శ్రద్ధగా చదువుకోవాలి. సో ఇందులో ఉన్నటువంటి విషయ సూచిక ఇండెక్స్ చదువుతున్నాం. ఒకటి సద్రూప చిద్రూప సందర్శనము, అది 9వ పేజీలో ఉందట. తర్వాత చిత్కళా సంపత్తి 23వ పేజీలో ఉంది. అధ్యాత్మ విద్యా సంపత్తి ఇది 71వ పేజీలో ఉంది. పరబ్రహ్మ సంక్షేపము ఇది 80వ పేజీలో ఉంది. పరమాత్మ సంహితము ఇది 90వ పేజీలో ఉంది. కైవల్య సంభోగము ఇది 99వ పేజీలో ఉంది. జీవేశ్వర సంయోగము అంటే టైటిల్ డిస్ట్రిబ్యూషన్ ఇది 112వ పేజీ 15వ పేజీలో 115వ పేజీలో ఉంది. అనుభవ సాక్షాత్కారము ఇది 124వ పేజీలో ఉంది. శ్రీరంగనాథాష్టకము ఇది 165 అంటే 160లో ఉంది. సో నిర్వాణ షట్కములు ఇది 167 అంటే 127లో ఉంది. విషయ సూచిక సమాప్తం. పుస్తకముల జాబితా. మన ముత్యాల నరసింహయోగి గారు ఇంకా చాలా పుస్తకాలను కూడా రచించారు. బహుశా ఇది ఈ పుస్తకాలన్నీ ఈయనైనా లేదంటే ఒకవేళ వీళ్ళ పబ్లిషర్స్ వారియో చూద్దాం. వేమన జ్ఞాన మార్గ పద్యములు ఎంతో చూసారా, 3002 జ్ఞానమార్గ పద్యాలని మన ముత్యాల నరసింహయోగి గారు రచించారు. ఇందు నీతి ఆచారము ధర్మము వేదాంతము మొదలగు పలు విషయముల గురించి వేమన గారిచే రచింపబడి మేలైన దళసరి కాగితములందు పెద్ద పెద్ద అక్షరములతో ముద్రింపబడి సీమ ఖాళీకోగల మేలైన బైండ్ చేసి ఉన్నది. వేమన జ్ఞాన మార్గ పద్యములని ముత్యాల నరసింహయోగి గారి కలెక్షన్ అనమాట. ది బెస్ట్ కలెక్షన్. మనం అందరం సిపి బ్రౌన్ గారి గురించి చెప్తాం కదా, దానికంటే ముందే ఈ యొక్క వేమన జ్ఞాన మార్గ పద్యములని మన ముత్యాల నరసింహయోగి గారు నెల్లూరు వాస్తవ్యాలు ఎప్పుడో చేశారు. ఆ తర్వాత ఈ వేమనయోగి విరచిత వేదాంత సిద్ధాంతము పద్యములను తాత్పర్యములను కలది. ఇందు 500 పద్యములు కలవు. ఇప్పుడు ఈ పై పుస్తకం అందుబాటులో ఉన్నట్టుందండి, వేమన జ్ఞాన మార్గ పద్యములు. ఈ వేమన యోగ విరచిత వేదాంత సిద్ధాంతం అందుబాటులో ఉన్నట్టు నాకు తెలీదు. ఆ తర్వాత వేమన పద్యములు ఆయా జాతుల యొక్కయు ఆయా విషయముల యొక్కయు వేరువేరుగా తెలియనట్లుంది. గురు శిష్య సంవాద వైద్య చింతామణి ఇది మనకి సంబంధం లేదు. దశావతార చరిత్రం పద్యకావ్యము, శ్రీమద్ రామానుజ చరిత్రం బహుశా ఇవన్నీ వీరి కాకపోవచ్చు. అవధూత గీత ఇది మూలమును దానికి సరియైన టేకయు తాత్పర్యమును కలిగి అపరోక్ష జ్ఞానమంతా విస్తారముగా బోధించున్నది. ఈ అవధూత గీత మన దగ్గర ఉన్నట్లుంది. ఓకే. ఆనంద రామాయణము వచన కావ్యము ఇందు రామాయణ కథయంతయు సమగ్రముగా ఉన్నది. శ్రీ సుదర్శన రామానుజ దాసు కీర్తనలు సుజ్ఞానతత్వ పూర్ణోదయం ఇది మన దగ్గర ఉంది. సుజ్ఞానతత్వ పూర్ణోదయం మను బ్రహ్మగీత రహస్యం. ఆ తర్వాత నిర్గుణాత్మ జ్ఞాన సంయోగ కందార్థ రత్నావళి అనడు అచల ప్రబోధం. ఇదే మనం పెద కందార్థాలు. సో ఈయన రాసినటువంటి మేజర్ బుక్స్ మన దగ్గర ఉన్నాయి. ఒకటి సుజ్ఞానతత్వ పూర్ణోదయం బ్రహ్మగీత రహస్యము, నిర్గుణాత్మ జ్ఞాన సంయోగ కందార్థ రత్నావళి అనడు అచల ప్రబోధము, ఆ తర్వాత అవధూత గీత. ఇది బహుశా వేరే రైటర్ అయి ఉంటారని అనుకుంటున్నాను. ఓకే ఫైన్. తర్వాత ఈ యొక్క ముద్రాక్షరాశాలలో ఎందుకు ప్రచురించబడినటువంటి మరో కొన్ని గ్రంథాల పేర్లు కూడా ఇక్కడ చెప్తున్నారు. చూసారా, మన చిన్న కథార్థాల గురించి కూడా వచ్చింది ఇక్కడ. వెరీ నైస్. సరే, నమస్కారం చేసుకోండి అందరూ. ముత్యాల నరసింహయోగి గారు వచ్చేసారు. నమో నమః. వారి యొక్క ఇది బహుశా ఊహా చిత్రమై ఉంటుందని అనుకుంటున్నాను, లేదంటే ఎవరైనా వారిని చూస్తూ పెయింట్ గీసి ఉండొచ్చు. ముత్యాల నరసింహయోగి. ఇప్పుడు మనం పుస్తకంలోకి ఎంటర్ అవుతున్నాం. జీవేశ్వర సంయోగ రహస్యము వివేక సందర్భరత్నావళి అనేటువంటి గ్రంథంలోకి మనం ప్రవేశిస్తున్నాం. చూసారండి, ఇక్కడ 2 పక్షులు ఉన్నాయి. బహుశా కింది పక్షి పై పక్షి. కింది పక్షి వ్యవహారంలో ఉంటే పై పక్షి సాక్షిగా ఉంటుందని ఉపనిషత్తులు తైత్రీయ పక్షులు వాటికి సంబంధించినటువంటి ఒకటి ఉంది కదా, ఆ రకంగా ఇక్కడ కూడా 2 పక్షులను పెట్టి ఒక డిజైన్ తయారు చేశారు. సరే, మనం కూడా వ్యవహారంలో కింది పక్షి వలె ఉన్న పై పక్షిలో సాక్షిగా అంతరంగంలో ఉందాం. ఓం శ్రీ రామచంద్ర గురు పరబ్రహ్మణే నమః. వివేక సందర్భ రత్నావళి జీవేశ్వర సంయోగ రహస్యము సద్రూప చిద్రూప సందర్శనము. సద్రూప చిద్రూప సందర్శనము. ముందుగా మంగళాచరణం చేస్తున్నారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తాత్పర్యము: బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపండును సాక్షాత్ పరబ్రహ్మమును
అయిన శ్రీ గురుస్వామికి నేను నమస్కరింపుచున్నాను. బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుణ్ణును సాక్షాత్ పరబ్రహ్మమును అయిన శ్రీ గురుస్వామికి నేను నమస్కరింపుచున్నాను. మొట్టమొదటి చూసారా వారి గురువుగారికి ఎట్లా నమస్కరిస్తున్నారో, ఏ విధమైనటువంటి అతిశయం లేదు. ఏదో ఇంకా విశేషంగా నేనేదో అనుకోవట్లేదు. లో లోక ప్రసిద్ధమైనటువంటి గురుశ్లోకం చిన్నపిల్లలు కూడా తెలుసు. 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లలు కూడా ఈ గురు బ్రహ్మ గురు విష్ణు అనేటువంటి గురు వందనం అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళకి పరిచయమైంది. అదే లోక ప్రసిద్ధమైనటువంటి గురువందనంతో మంగళాచరణం చేశారు. నిన్న మనం చదువుకున్నాం కదా, మంగళాచరణం 3 రకాలుగా ఉంటుంది. వస్తు నిర్దేశ మంగళాచరణము, ఆ తర్వాత ఇంకొక రకమైన మంగళాచరణం అంటే ఏంటంటే గురువుల్ని పెద్దల్ని నమస్కరించేటువంటి మంగళాచరణం, నమస్కార మంగళాచరణము. ఆ తర్వాత మూడోది వచ్చేసి ఆశీర్వాద రూప మంగళాచరణం. విచారసాగరంలోని మంగళాచరణం చదువుకున్నాం కదా. ఇక్కడ మరి ఇప్పుడు ఇది చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈ మంగళాచరణం ఏదై ఉంటుందంటారు? ఏ రకమైనటువంటి మంగళాచరణం అయి ఉంటుందంటారు? ఇది వస్తు నిర్దేశ రూప మంగళాచరణం అంటారా, నమస్కార రూప మంగళాచరణం అంటారా, ఆశీర్వాద రూప మంగళాచరణం అంటారా? ఇక్కడెక్కడ మనకు ఆశీర్వాదం అనేటువంటిది, ఇక్కడ శిష్యుడే గురువుకు నమస్కరిస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఆశీర్వాదం అనే ప్రస్తావన లేదు. సో అంచేత ఇక్కడ ఆశీర్వాద రూప మంగళాచరణం కాకపోవచ్చు. మరి ఒక ఒక దేవతా స్తుతి జరుగుతుంది. బ్రహ్మ గురు విష్ణు మహేశ్వరుడు అనేటువంటి గురు రూపాన్ని త్రిమూర్తులుగా ఉన్నది కూడా గురువే పరబ్రహ్మమే అనేటువంటి ఇది చెబుతూ నమస్కరిస్తున్నారు కాబట్టి, గురువుకి నమస్కరిస్తున్నారు కాబట్టి నమస్కార రూప మంగళాచరణ అనుకోవచ్చు. కానీ ఇక్కడ వస్తు నిర్దేశ రూప మంగళాచరణను కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు అంటే నాకు అనిపిస్తుంది తీసుకోవచ్చు అని. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ కరెక్ట్ ఆర్ నాట్. ఎందుకంటే మన యొక్క గురువే బ్రహ్మస్వరూపము, మన యొక్క గురువే విష్ణు స్వరూపము, మన యొక్క గురువే మహేశ్వరుడు. అంటే సృష్టి స్థితి లయాలకు కారకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి త్రిమూర్తుల యొక్క స్వరూపము గురువే. ఈ గురువే త్రిమూర్తులు కేవలం త్రిమూర్తులకే పరిమితం అనుకుంటే పొరపాటు. అంతకు మించి దానికి మీరి తన అవతల పరబ్రహ్మం కూడా గురువుగారే, గురువే, గురుతత్వమే. అటువంటి గురుతత్వమైనటువంటి పరబ్రహ్మస్వరూపమైనటువంటి శ్రీ గురువుకు నమస్కరించుచున్నాను అనేటువంటి విషయం చెప్తున్నప్పుడు ఇక్కడ పరబ్రహ్మస్వరూపమే మనకు ప్రత్యక్షంగా గురు రూపంలో ఉందనేటువంటి వస్తు నిర్దేశం కూడా మనకు చెప్తున్నట్టుగా నాకు అనిపిస్తోంది. సో మనం దీన్ని కేవలం నమస్కార రూప మంగళాచరణనే కాకుండా ఒకంత వస్తునిశ్చయాన్ని సూచన చేస్తున్నటువంటి మంగళాచరణం కూడా తీసుకోవచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. సరే, వందేహం సచ్చిదానందం భేదాతీతం సదా గురుం నిత్యం పూర్ణం నిరాకారం నిర్గుణం స్వాత్మ సంస్థితం. సచ్చిదానంద స్వరూప శాశ్వతమైన శరీరము స్వాత్మయందున్నట్టి పరమాత్మను గురించి నమస్కరింపుచున్నాను. ఇంకా మంగళాచరణం కంటిన్యూ చేస్తున్నారు. ఇది నమస్కార రూప మంగళాచరణం. ఇక్కడ చూడండి, వందేహం సచ్చిదానందం భేదాతీతం సదా గురుం నిత్యం పూర్ణం నిరాకారం నిర్గుణం స్వాత్మ సంస్థితం. ఇక్కడ చూడండి ఏమని చెప్తున్నారు. సచ్చిదానంద స్వరూప శాశ్వతమైన శరీరము స్వాత్మయందున్నట్టి పరమాత్మను గురించి నమస్కరింపుచున్నాను. ఆయన శరీరం ఏంటంట? సచ్చిదానంద స్వరూపమే ఆయన శరీరం అట. స్వాత్మయందు ఉండటమే ఆయన యొక్క పని. అట్టి పరమాత్మ గురించి నమస్కరించుచున్నాను. ఇట్లు శాస్త్ర పురాణాగములలో రాయబడి ఉండుటే కాక పెద్దలున్ను ఒప్పుకొని ఉన్నారు కదా. అయ్యో ఇదేదో నేను నా సొంతంగా చేస్తున్నాను అనుకుంటారు. అట్లా కాదు, శాస్త్ర పురాణ ఆగమంలో కూడా ఇట్లాగే రాయబడి ఉంది, పెద్దలు కూడా ఒప్పుకున్నారు. సో ఇక నాకేం కర్తృత్వం లేదు, నేనేం కొత్తగా ఏం లేనిది ఏం చెప్పడం లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ క్లియర్ చేస్తున్నారు. చూసారా, ముత్యాల నరసింహయ్య గారు మనతో మాట్లాడుతున్నారు ఇక్కడ ఈ కామెంట్ రూపంలో. సరే, భగవన్ మహిమ. ఆది సర్గే మహావిష్ణు స్వప్రకాశో జగన్మయ గుణభేదమధిష్ఠాయ మూర్తిత్రయ భవాత్మవాన్. ఈ భగవన్ మహిమ అనేటువంటి శ్లోకం ద్వారా మనకి ఏం చెప్తున్నారు తాత్పర్యం చూద్దాం. ఆది సర్గే మహావిష్ణు, ఆది సృష్టి యందు స్వప్రకాశముగను జగద్రూపముగా నుండు నారాయణుడు సత్వరజస్తమములనడి గుణభేదముల చేత విష్ణు బ్రహ్మ రుద్రులైనారు. ఇక్కడ భగవన్ మహిమ గురించి చెబుతూ ఆది సర్గే అంటే ప్రథమ సర్గం. ఆది సర్గం అంటే ఏంటి? ఇప్పుడు మనకి మహాభారతంలో సర్గలు ఉంటాయి కదా.
అట్లాగూ ఆది సర్గే మహావిష్ణు స్వప్రకాశో జగన్మయ గుణవేదమధిష్టాయ మూర్తిత్రయ భవాత్మవాన్. ఆది సృష్టి యందు స్వప్రకాశముగను జగద్రూపముగనుండు నారాయణుడు సత్వరజస్తమో గుణములనడి సత్వరజస్తమములనడి గుణభేదముల చేత విష్ణు బ్రహ్మ రుద్రులైనారు. ఆ నారాయణుడే ఈ త్రిమూర్తులుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. గుణభేదం వల్ల అలా ముగ్గురుగా కనబడుతున్నారట. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే గురు శబ్దార్థము. గురురేవ పరం బ్రహ్మ గురురేవ పరాగతి గుశబ్ద స్వందకార స్యాత్ రుశబ్దస్తన్నిరోధక. మనకి గురుగీతలు కూడా ఇటువంటి శ్లోకాలు వస్తూ ఉంటాయి. అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే. ఇక్కడ గురు శబ్దానికి అర్థం చెప్తూ గురురేవ పరం బ్రహ్మ గురురేవ పరాగతి. ఆహా, ఈ ఒక్క వాక్యం ఎంత బాగుంది. గురురేవ పరం బ్రహ్మ గురురేవ పరాగతి. గురువే శరణ్యం, గురువే పరబ్రహ్మ, గురువే నాకు ఇంకా అంతిమ గమ్యము, గురువే పరాగతి, గురువే కడతీర్చాలి నన్ను అనేటువంటి ఒక రకమైనటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా గురురేవ పరాగతి, నాకు ఇంకా వేరే గతి లేదు, నీవే గతి, గురువే గతి అనేటువంటి ఒక భావాన్ని వ్యక్తం చేస్తున్నట్లుగా గురురేవ పరాగతి, గురురేవ పరబ్రహ్మ, గురురేవ పరాగతి, గురువే పరబ్రహ్మ కాబట్టి గురువే నాకు గతి అనేటువంటి విషయాన్ని ఒక్క ముక్కతో డిక్లేర్ చేస్తారు. తర్వాత గుశబ్ద స్వందకార స్యాత్ రుశబ్దస్తన్నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే. గురువే పరబ్రహ్మము, గురువే సద్గతి, పరాగతి అంటే సద్గతి అని ఇచ్చారు ఇక్కడ మీనింగ్. ఓకే. గు వర్ణము అంధకారము, రు వర్ణము అంధకారం నిరోధించున్నది, అజ్ఞాన అంధకారమును పోగొట్టుట వలన గురువు అని చెప్పబడును. అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొడతాడట. ఎటువంటి రకం అంధకారం? ఇదేదో లైట్ వేస్తే పోయేటువంటి చీకటి కాదట, అజ్ఞానం అనేటువంటి అంధకారం. సో అజ్ఞానము మనకి చీకటి అనేటువంటిది మన యొక్క స్వానుభవంలో ఉంది. ఇది చీకటి, అక్కడ ఎలా ఉంది, అక్కడ లైట్ ఉందా చీకటి ఉందా అని అడిగితే మనం అక్కడ వెలుగు లేదు, అక్కడ చీకటిగా ఉందని చెప్తాం. మీ అనుభవంలోని చీకటి ఉంది, నా అనుభవంలోని చీకటి ఉంది. మరి అజ్ఞానం గురించి మన ఇద్దరు మాట్లాడుకోవాలంటే ఎలా మాట్లాడుకుంటాం? అందుకని అజ్ఞానానికి అంధకారం అనేటువంటి ఉపమానం చెప్తూ జోడించి అజ్ఞాన అంధకారమును పోగొట్టుట వలన గురువు అని చెప్పబడును. అంటే ఒక విషయం తెలియనితనము అజ్ఞానం అనుకుంటే, ఆ విషయాన్ని తెలియజేసేటువంటి తనం జ్ఞానం అవుతుందన్నమాట. సో అజ్ఞానాన్ని మనం ఒక స్థూల పరిధిలో అంటే మనము మాట్లాడుకునేందుకు అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవాలనుకుంటే అలా చెప్పుకోవచ్చు. తెలియనితనం అజ్ఞానం అనుకుంటే, తెలిసినతనం జ్ఞానం అనుకోవచ్చు. సరే. గుకారశ్చ గుణాతీతో రుకారో రూపవర్జిత గుణాతీతమరూపంచ యత్తత్వం సగురుస్మృత. గు అను అక్షరము గుణాతీతమైన పరమాత్మ, రు అను అక్షరము నామరూప వివర్జితము, అట్టి గుణాతీత నామరూప రహిత తత్వమే గురువు అని చెప్పబడును. గు అను అక్షరం గుణాతీతమైన పరమాత్మ. పరమాత్మ లక్షణం ఏంటి? గుణాతీతుడు. సో గుణాతీతమైనటువంటి పరమాత్మ. రు అను అక్షరము నామరూప వివర్జితము, అంటే ఇక్కడ గుణములు లేవు, నామరూపాలు లేవు, అట్టి గుణాతీత నామరూపాతీత తత్వమే గురువు. గురువు అంటే ఏంటి? గుణములకు అతీతుడు, ఆ తర్వాత నామరూపాలకు అతీతుడు. ఆ గుణాలకు అతీతమైనటువంటి తత్వము, నామరూపాలకు అతీతమైనటువంటి తత్వమే గురుతత్వం అని ఇక్కడ చెప్పబడుతుంది. దీనిలో విశేషార్థం ఏంటో చెప్తున్నారు. గురువు అనేది పరమాత్మ నామరూప సహిత శిష్యుని తద్రహితముగా చేయును. వావ్, చూసారా? గురువు అనేది పరమాత్మ ఏం చేస్తారట? మన నామరూపాలతో ఉన్నటువంటి శిష్యుణ్ణి నామరూపాలు లేకుండా చేస్తారంట. అనగా జీవ బ్రహ్మైక్య స్థితిని ఒసంగును. నామరూపాలు లేకుండా చేయడం అంటే నిన్ను నామరూపాలు చేస్తూ లేకుండా చేస్తారా నిన్ను అని మన వాళ్ళు సినిమాలో డైలాగ్ చెప్తా ఉంటారు చూసారు. అట్లా కాదు, ఇది నిజమైనటువంటి నామరూపాలు లేకుండా చేయడం అంటే ఏంటి? నామరూపాలు లేని స్థితే నీవిరా బాబు, అటు జీవైక్య బ్రహ్మ స్థితిని నువ్వు పొందాలి. సో ఆ విధంగా చేసేటువంటి వాడే గురువు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టపరుస్తున్నారు. అనగా జీవ బ్రహ్మైక్య స్థితిని ఒసంగును, అట్టి నివృత్తి జ్ఞానం బోధించుటలో జ్ఞానం వినా మోక్షో న సిద్ధ్యతి, జ్ఞానం లేకుండా మోక్షం అనేది సాధించలేము అను న్యాయంబుగా దృఢ జ్ఞానము కలిగిన మోక్షమనియు కలుగని ఎడల మోక్షము కలుగదనియు బోధించును. నీకు దృఢమైనటువంటి జ్ఞానం కలిగితేనేమో మోక్షం కలుగుతుంది, దృఢమైన జ్ఞానం కలగకపోతే మోక్షం కలగదు. అబ్బా, ఎంత నిష్కర్షగా చెప్తున్నారండి బాబోయినా. సరే, అంటే దృఢ జ్ఞానము అనేటువంటి పదాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అంటే అనుభవ నిర్ణయం, స్వానుభవ నిర్ణయం మన గురుగారులు అంటారే. అంటే నిర్ణయం అంటే ఏంటంటే
నిశ్చయం అనమాట, ఖచ్చితత్వం ఉంటుంది. అంటే ఇక దృఢ జ్ఞానము, జ్ఞానమే అనొచ్చు కదా, ఎందుకని దృఢ జ్ఞానం అన్నారు? ఇక దాంట్లో డౌట్లెస్ అనమాట, సందేహమే లేదు. దాంట్లో మళ్ళీ ఇంకేమన్నా అనేటువంటి అవకాశం లేనటువంటి స్థిరమైనటువంటి నిర్ణయం, ఒక్కసారి నిశ్చితార్థం అంటారు కదా, అలా ఒక్కసారి నిశ్చయం అయిపోయిన తర్వాత ఇక దానిలో మార్పు అనేది ఉండదన్నమాట. అటువంటి దృఢ జ్ఞానము కలిగిన మోక్షమనియు కలుగని ఎడల మోక్షము కలుగదనియు బోధించును. ఓకే, తర్వాత శ్లోకం. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాద్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నస్వేత్ జలే కతకరేణువత్. అజ్ఞాన కలుషం జీవం జ్ఞానాభ్యాసాత్ వినిర్మలం కృత్వా జ్ఞానం స్వయం నస్వేత్ జలే కతకరేణువత్. తాత్పర్యం చెప్తున్నారు. జీవుడు అజ్ఞానుడగును, జ్ఞానాభ్యాసము వల్ల నిర్మలుడగును. జీవుడు వాస్తవానికి ఎవరు? అజ్ఞాని. ఎందుకని? తన యొక్క స్వస్వరూపం తనకు తెలియదు కాబట్టి, పైగా తనని తాను దేహం అనుకుంటాడు కాబట్టి. జ్ఞానాభ్యాసం వల్ల నిర్మలుడగును. జ్ఞానాభ్యాసం అంటే ఏంటి? గురువు గారు చెప్పినటువంటి ఉపదేశవాక్యాన్ని తను తను త్రికాలాల్లో తన యొక్క ఏ పని చేస్తున్నప్పటికీ కూడా గురువు చెప్పినటువంటి ఉపదేశాన్ని నిరంతరాయమానంగా తన యొక్క దృష్టి ఉంచుకున్నాడు అనుకోండి, అదే జ్ఞానాభ్యాసం. ఆ విధమైనటువంటి అభ్యాసం వల్ల నిర్మలుడవుతున్నాడు. మలం అంటే ఏంటి? ద్వంద్వ ప్రవృత్తిలో ఉండడము, లేదా రాగద్వేషాలు ఉండడము, లేదంటే దేహాత్మభావం ఉండడం, ఇవన్నీ మలం. జ్ఞానాభ్యాసం వల్ల నిర్మలుడవుతున్నాడు అంటే ఏంటి? ఇక తన స్వరూపనిష్టలో ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది కాబట్టి, తను ఎప్పుడైతే జ్ఞానాభ్యాసం వల్ల సస్వరూపనిష్ఠుడు అయ్యేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా నిర్మలుడవుతాడు అని చెప్పేసి చెప్తున్నారు. జ్ఞానము సిద్ధించిన అజ్ఞానం అడుంగును. ఎప్పుడైతే వెలుగు ప్రసరించిందో, చీకటి ఎలాగైతే ఉండదో, అట్లా జ్ఞానం సిద్ధించిన తర్వాత అజ్ఞానము అడంగును అంటే ఉండదు. బురద నీరు ఇండింప బురద నీరు ఇండుప గింజచే నిర్మలమగునట్లుగా శుద్ధుడగును. యాక్చువల్లీ కొన్ని రకాలైనటువంటి గింజలు ఉంటాయి. ఆ గింజలు పూర్వం కాలంలో వాటర్ ఫిల్టర్స్, ప్యూరిఫైర్స్ లేవు కాబట్టి ఆ టైంలో తాగేటువంటి నీళ్ళలో ఆ చిల్ల గింజలు అనేటువంటి వాటిని వేస్తే అది ఆ వాటర్లో ఉన్నటువంటి మలినాన్నంతా కూడా క్రమంగా అడుక్కి తెప్పించేసేస్తుంది, పైన వాటర్ అంతా తేటపడిపోతుంది. ఆ విధంగా ఫిల్టర్ చేసేస్తుంది అనమాట ఆ చిల్ల గింజలు అనేటువంటివి. జలే కథకరేణువత్ అంటే ఆ చిల్ల గింజలు అనేటువంటి ఎగ్జాంపుల్ని చెబుతూ అక్కడ జీవుడు అనేటువంటి, ఇంకా అది ఉపమానం కూడా మనకి నిన్న విచారసాగరంలో ఆయన ఏం చెప్పి, విచారసాగరం మంగళాచరణలో ఏం చెప్పారు? ఉపమానం అనేది ఏకదేశీయం ఉండాలి, సార్వదేశీయం ఉండకూడదని చెప్పారు కదా. ఇక్కడ కూడా మనం ఏం చేయాలంటే ఈ చిల్లగింజలు అనేటువంటి వాటిని ఉపమానం కేవలం బురద నీటిలో మాలిన్యాన్ని కింద తీసుకెళ్ళిపోతుందంటే కింద ఉంది కదా అని అనకూడదు మనం. అక్కడ ఉపమానం ఎంతవరకు తీసుకోవాలి? ఆ నీళ్ళని పరిశుద్ధం చేస్తుంది, నిర్మలం చేస్తుంది, అంతవరకే తీసుకోవాలి ఉపమానాన్ని. సో జీవుడు అజ్ఞానుడగుచు జ్ఞానాభ్యాసము వల్ల నిర్మలుడగును. జ్ఞానము సిద్ధించిన అజ్ఞానం అడంగును. బురద నీరు ఎందు ఇండుపగింజచే నిర్మలమగునట్లు శుద్ధుడగును. ఆ తర్వాత విశేషార్థం చెప్తున్నారు. అట్లే పరమగురుడు పూర్వజన్మ కర్మఫలములను నశింపజేసి తమ వలనే స్వయం ప్రకాశుడిగా చేయుచుండును. కాబట్టి మన కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది వృత్తుల జయించుటకు నిజగురు ధ్యానమే సాధనముగా నియమించి తద్వారా ఈశ్వరునిగా తమ స్వగురుమూర్తిని సర్వకాల సర్వ అవస్థలయందు మానసంబున నిలిపి పూజింపచేసి మోక్షార్హులు గమ్మని గురువులు బోధించెదరు గదా. అట్లా పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన విధానం ఇట్లనినా అని శివుడు పార్వతీదేవికి ఉపదేశించారంట ఒక విధానాన్ని. ఆ విధానానికి ముందు అవతారికగా మనకి ఏం చెప్తున్నారు చూడండి. అట్లే పరమగురుడు పూర్వజన్మ కర్మఫలములను నశింపచేసి తమ వల్లనే స్వయం ప్రకాశుడిగా చేయుచుండును. సో పూర్వజన్మ కర్మఫలములను ఆయన నశింపచేస్తారు. అది ఆబ్వియస్లీ జ్ఞాన వల్లనే. కాబట్టి మన కామక్రోధ లోపమోహ మదమాశ్చర్యాది వృత్తులు జయించుటకు మనలో ఉండేటువంటి అరిషడ్వర్గాలు ఉన్నాయి కదా, ఆ అరిషడ్వర్గాలను ఎలా జయించాలయ్యా అనే ప్రశ్నకి ఆయన ఏం సమాధానం చెప్తున్నారు? నిజగురు ధ్యానమే సాధనముగా నియమించి, నువ్వు నిజగురువుని కనుక ధ్యానం చేస్తున్నావు అనుకో, నీలో అరిషడ్వర్గాలు తలెత్తేటువంటి అవకాశం ఉండదు, క్రమంగా నశించిపోతాయని చెప్తున్నారు. నిజగురు ధ్యానమే సాధనముగా నియమించి తద్వారా ఈ నిజగురు ధ్యానం ద్వారా ఈశ్వరునిగా తమ స్వగురుమూర్తిని, ఇప్పుడు గురుమూర్తిని ఎట్లా ధ్యానం చేయాలి? మా గురుగారు అని చెప్పేసి అని కాదు, ఈశ్వరుని తమ స్వగురుమూర్తిని, ఈశ్వరునిగా తమ స్వగురుమూర్తిని,
అంటే మనకు ఉపదేశం ఇచ్చి మనల్ని ఎవరైతే తరింపజేయడానికి మనకి ఆలంబనగా నిల్చున్నారో ఆ గురుమూర్తిని ఈశ్వరునిగా భావించాలి. సర్వకాల సర్వావస్థల యందు మానసంబున నిలిపి, అంటే నేను ఏ పని చేస్తున్నప్పటికీ, ఎక్కడున్నప్పటికీ, ఏ అవస్థలో ఉన్నప్పటికీ, జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో ఎక్కడున్నప్పుడు కూడా మానసంలో ఎవరుండాలి? ఆ యొక్క స్వగురుమూర్తి ఈశ్వరునిగా ఉండాలి. ఈశ్వరుణ్ణి స్వగురుమూర్తిగా భావించాలి. లేదంటే స్వగురుమూర్తిని ఈశ్వరుడిగా భావించాలి. ఈశ్వరో గురువు ఆత్మీయతి అన్నారు కదా, నా గురువు ఈశ్వరుడు ఇద్దరు ఒకటే. అందుకని గురుదేవులు, అందుకని గురుదేవ అంటాం. ఎందుకని? గురువు దైవం ఇద్దరు ఒకటే, అందుకని గురుదేవ. మానసమ్మును నిలిపి పూజింపచేసి మోక్షార్హులు గమ్మని గురువులు బోధించెదరు గదా. అట్లా పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశించిన విధానం బెట్లనినా ఉపదేశమయాదేవి గురుమార్గేణ దర్శిత గురుభక్తిస్థదా ధ్యానం సకలం తవ కీర్తిత. ఉపదేశమయాదేవి గురుమార్గేణ దర్శిత గురుభక్తిస్థదా ధ్యానం సకలం తవ కీర్తిత. ఓ పార్వతీ, గురుస్వామి వల్ల దృఢమైన బోధ, భక్తి చేత సదా ధ్యానమును దర్శనమును నిరుంగనగును. ఓ పార్వతి, గురుస్వామి వల్ల, మన యొక్క గురువుగారి వల్ల దృఢమైనటువంటి బోధ, భక్తి చేత సదా ధ్యానమును దర్శనమును ఎరుంగనగును. ఎట్లా వస్తుంది గురువుగారి ద్వారా నీకు దృఢమైనటువంటి జ్ఞానబోధ అంటే, భక్తి చేత సదా ధ్యానం చేయాలి, ఆ విధంగా దర్శనమును ఎరుంగనగును. ఆ భక్తి చేత నిరంతరాయమనంగా ధ్యానం చేయడం వల్ల దర్శన సిద్ధి కలిగి నీకు దృఢమైనటువంటి జ్ఞానబోధ అందుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు పార్వతీకి శివపరమాత్మ చెప్తున్నారు. ఇక్కడ మరో శ్లోకం. దుర్లభం త్రిషు లోకేషు తత్శృణు శ్వణదామ్యహం గురు బ్రహ్మ వినా నాసత్యం. ఓహో, గురు బ్రహ్మ వినాత్ సత్యం సత్యం వరానని. ఓకే. ఓ పార్వతీ, మూడు లోకములకు దుర్లభమైన ఈ రహస్యమును నీ కొరకు చెప్పుచున్నాను. గురువు అనే బ్రహ్మముగాక వేరే ఏమియు సత్యమైనది లేదు. ఇదే సత్యం, ఇదే సత్యం, సత్యం సత్యం పునఃసత్యం అన్నట్టుగా చెప్తున్నారనమాట. సత్యం సత్యం వరానని. సరే. గురు పరాత్పరం ధ్యేయం నిత్యమానందకారకం హృదయాకాశమధ్యస్థం శుద్ధ స్ఫటిక సన్నిభం స్ఫటిక ప్రతిమారూపం దృశ్యతే దర్పణే తథా. ఇక్కడేం చెప్తున్నారంటే, బ్రహ్మరుద్రాద్యఖిల దేవతలు అంటే బ్రహ్మ, రుద్రుడు ఇంకా మిగిలిన అందరి దేవతలను ధ్యానము చేయుటకు అర్హతమైనట్టి హృదయాకాశ మధ్య భాగమున పరిశుద్ధ స్ఫటికమణి కాంతితో చేయబడిన బొమ్మరూపు దర్పణమందు ప్రకాశించినట్లు నిర్మలమదిలో ధ్యానించతగ్గది. అంటే ధ్యానం ఎట్లా చేయాలట అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. గురుం పరాత్పరం ధ్యేయం, మన ధ్యేయం ఎవరు? గురుం, పరాత్పరుడైనటువంటి గురుం. నిత్యం ఆనందకారకం, ఆయన ఎప్పుడు ఆయన మన ఆనందానికి ఆయనే హేతుర్భు. హృదయాకాశమధ్యస్థం శుద్ధ స్ఫటిక సన్నిభం స్ఫటిక ప్రతిమారూపం దృశ్యతే దర్పణే తథా. బ్రహ్మరుద్రాధ్యఖిల దేవతలను ధ్యానము చేయుట కర్హతమైనట్టి హృదయాకాశ మధ్య భాగమున పరిశుద్ధ స్ఫటికమణి కాంతితో చేయబడిన బొమ్మరూపు దర్పణమందు ప్రకాశించినట్లు నిర్మదిలో ధ్యానించదగ్గది. అంటే ఇక్కడ ఒక ధ్యాన విధానాన్ని చెప్తున్నారు. ఈ విధంగా ధ్యానం చేయవయ్యా అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. తథాత్మానం చిదాకారం ఆనందం సోహమిత్యతః అంగుష్టమాత్రః పురుషైః ధ్యాయతే చిన్మయే యధి. తథాత్మానం చిదాకారం ఆనందం సోహమిత్యతః అంగుష్టమాత్రః పురుషైః ధ్యాయతే చిన్మయే యధి. తాత్పర్యం: అంగుష్ట ప్రమాణమై ముముక్షుల చేత ధ్యానము చేయబడు స్వరూపము సోహంబనుడు ధ్యానము వల్ల చిదాత్మాకారమగు ఆనందమయ కోశమున ఆత్మైక్యమును పొందుదురు. అంగుష్ట ప్రమాణమై ముముక్షుల చేత ధ్యానము చేయబడు స్వరూపము సోహంబనుడు ధ్యానము వల్ల చిదాత్మాకారమగు ఆనందమయ కోశమున ఆత్మైక్యమును పొందుదురు. ఓకే, దీనికి వ్యాఖ్యానం ఏం చెప్తున్నారు చూద్దాం. లోకమున సద్గురువులు తమ శిష్యుల హృదయ గుహయందు ఈశ్వర తేజస్సును చూపించి
ఈ ఈశ్వర శక్తి సదా ధ్యానించమని ఈ ఈశ్వర శక్తిని సదా ధ్యానించమని బోధించెదరు. వింటున్నారా? అంగుష్ట ప్రమాణమై ముముక్షుల చేత ధ్యానము చేయబడు స్వరూపము. అంగుష్ట ప్రమాణమై, అంగుష్టం అంటే ఏంటి? మన బొట్టన వేలంత ప్రమాణం అంట. ముముక్షుల చేత ధ్యానం చేయబడు స్వరూపం. సోహంబనుడు ధ్యానము వల్ల, అదే నేను అనేటువంటి ధ్యానం వల్ల, చిదాత్మాకారమగు ఆనందమయ కోశమున ఆత్మైక్యమును పొందుదురు. చిదాత్మాకారమగు ఆనందమయ కోసమున ఆత్మైక్యమును పొందురు. ఎట్లాగూ? అంగుష్ట ప్రమాణంలో ఉన్నటువంటి ఆ ఈశ్వర తేజస్సుని నేను అనేటువంటి అదే నేను అనేటువంటి ధ్యానం చేయడం వల్ల అనేటువంటి విషయం చెప్తున్నారు. లోకమున సద్గురువులు తమ శిష్యుల హృదయ గుహయందు ఈశ్వర తేజస్సును చూపించి ఈ ఈశ్వర శక్తిని సదా ధ్యానించమని బోధించెదరు. వారి వారి ధ్యానమందు యద్భావం తద్భవతి అనడి న్యాయంబుగా ఫలము పొందగలరని ఏకనిష్టయందు ధ్యేయమూర్తిని ధ్యానించి తన్మయమందుచుండెడి జీవులు పునర్జన్మములకు రారనిన్ని అపరిపూర్ణులు జన్మములకు వచ్చుచుండెదరనిన్ని సగుణ ధ్యానమున దృఢమైన వారలు నిర్గుణ బ్రహ్మమందెదరనిన్ని బోధించెదరు. మళ్ళొకసారి చదువుదాం. లోకమున సద్గురువులు తమ శిష్యుల హృదయ గృహయందు ఈశ్వరుని తేజస్సును చూపించి ఆ ఈశ్వర శక్తిని సదా ధ్యానించమని బోధించెదరు. వారి వారి ధ్యానమందు యద్భావం తద్భవతి అనడి న్యాయంబుగా ఫలము పొందగలరని ఏకనిష్టయందు ధ్యేయమూర్తిని ధ్యానించి తన ఆత్మయందుచుండెడి తన ఆ తన క్షమించాలి తన్మయమందుచుండెడి ఏకనిష్టయందు ధ్యేయమూర్తిని ధ్యానించి తన్మయమందుచుండెడి జీవులు పునర్జన్మలకు రారనిన్ని. అంటే మనం అది అయిపోవాలి. తన్మయం పొందడం అంటే ఏంటి? తన్మయత్వం అంటారు కదా, అది నువ్వు అయిపోవడం. ఇక్కడ ఆ కాసేపు కాదు. తన్మయంబు తన్మయమందుచుండెడి జీవులు పునర్జన్మములకు రారనిన్ని అపరిపూర్ణులు జన్మములకు వచ్చుచుండెదరనిన్ని సగుణ ధ్యానమున దృఢమైన వారలు నిర్గుణ బ్రహ్మమందెదరనిన్ని బోధించెదరు. ఓకే, చూసారండి? ఎవరైతే తన్మయం అవుతారో వాళ్ళు పునర్జన్మలకు రారు. అపరిపూర్ణంగా ఇంకా పరిపూర్ణత్వాన్ని పొందని వారు జన్మకు వస్తారు. సగుణ ధ్యానమున దృఢమైన వారు నిర్గుణ బ్రహ్మానందం అందెదరని బోధించెదరు. సగుణ ధ్యానంలో కూడా దృఢమైన వాళ్ళకి ఏం లోటేం లేదు. వాళ్ళు కూడా నిర్గుణ బ్రహ్మానందం పొందుతారు. అంతేగాని జన్మకు వస్తారు, బట్ నిర్గుణ బ్రహ్మానందం పొందుతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. నకాష్టే విద్యతే దేవో నపాషాణమృణ్మయే భావేతు విద్యతే దేవః తస్మాత్ భావేన భావ్యతే నకాష్టే విద్యతే దేవో నపాషాణమృణ్మయే భావేతు విద్యతే దేవః తస్మాత్ భావేన భావ్యతే. దేవుడు కట్టె ఎందును రాతి ఎందును మంటి ఎందును లేదు, భావమునందు హృదయ గుహయందు తెలియను. దేవుడు ఏ కట్టెల్లోనో రాళ్లల్లోనో మట్టిలోనో కాదయ్యా, భావమునందు హృదయ గుహయందు తెలియను. కాబట్టి మనస్సు చేతనే దేవుని భావించవలయును. ఇంకా క్లియర్గా చెప్తున్నారన్నమాట. తస్మాత్ భావేన భావ్యతే అంటే మనసులో ధ్యానం చెయ్యి, మనసులో భావించు అని క్లియర్గా చెప్తున్నారు. ఇంకొక శ్లోకం ఏంటంటే, తీర్థే దానే తపో యజ్ఞో కాష్టే పాషాణకే సదా శివం పశ్యంతి మూఢాత్మా శివో దేహే ప్రతిష్ఠితః. తాత్పర్యం ఏం చెప్తున్నారంటే, తీర్థముల ఎందును దానముల ఎందును యజ్ఞముల ఎందును కట్టెల ఎందును శిలల ఎందును మూఢులు శివుని వెతికెదరు, పరమాత్మ తన దేహమందే ఉన్నాడు. అంటే అధమాధమంచ తీర్థాటనం అంటారు కదా. అంటే ఎవరైతే జ్ఞాన మార్గంలో ఉన్నారో ఆ జ్ఞాన మార్గం వాళ్ళు ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళి రావాలి, ఇక్కడికి వెళ్ళి రావాలి, కాసేపు అక్కడ వెళ్ళి చూసిస్తే బాగుంటుంది, ఆ పుణ్యక్షేత్రం దర్శిస్తే బాగుంటుంది, వీళ్ళ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అని వీళ్ళకి మధ్య మధ్యలో ఒక పురుగు పుడుతూ ఉంటుందన్నమాట. అటువంటి వాళ్ళని ఉద్దేశించి అధమాధమంచ తీర్థాటనం అని ఎవరినన్నారు? జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళకి అన్నారు. కర్మ మార్గంలోనూ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఆ తీర్థయాటన చేయాల్సిందే. కానీ ఇక్కడ ఎవరైతే పునర్జన్మము వద్దు అనుకుంటున్నారో, జన్మరాహిత్యమే కావాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి ఏం చెప్తున్నారు? తీర్థముల ఎందును దానముల ఎందును యజ్ఞముల ఎందును
కట్టెల ఎందును శిలల ఎందును మూఢులు శివుని వెతికెదరు. వాళ్ళు అందరూ మూఢులు అంటే మళ్ళీ జన్మకొచ్చేవాళ్ళు. సో వాళ్ళు వెతికితే వెతకని, వాళ్ళకి ఉన్నాడు అక్కడ. మనం మాత్రం ఏం చేయాలి? తన దేహం ఎందే ఉన్నాడు శివుడు, నాలోన శివుడు గలడు. సో నేనే శివునై ఉన్నాను అనేటువంటి స్థితిని పొందాలి అంటే ఫస్ట్ నాలోనే ఉన్నాడని ఒప్పుకోవాలి కదా. అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇంకా దీనికి విపులమైనటువంటి వ్యాఖ్యానం ఇస్తున్నారు, చూద్దాం. జ్ఞానియగువాడు పునర్జన్మము బడయకుండుటకు తన యొక్క హృదయమందే పూజించవలయును. జ్ఞానియగువాడు అంటే తెలిసినవాడు ఏం చేయాలి? పునర్జన్మం రాకుండా ఉండటానికి తన యొక్క హృదయమందే పూజించవలెను. బాహ్య పూజ నిగ్రహించవలెను. మనము ఒక ఏదైనా కర్మం చేస్తే పద్దాకా దానికి హ్యాబిచ్యుయేట్ అయిపోతూ ఉంటాం కదా. ఓ పక్కన మనం బాహ్య పూజ చేసాం అనుకోండి, ఆ బాహ్య పూజ వలన మనకి అయ్యో ఇవాళ నేను దీపారాధన చేయలేకపోయాని, అయ్యో నేను ఇవాళ భగవంతుడికి ఆరతి కర్పూరంతో చక్కగా ఇది చేయలేకపోయాని, అంటే నివేదన చేయలేకపోయాని, లేదంటే ఇట్లా అనిపిస్తూ ఉంటుందన్నమాట. నీరాజనం ఇవ్వలేకపోయాని అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ? నిగ్రహించాలి బాహ్య పూజని అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. ఆత్మస్వరూపమును ఉపాసింపతగినది. ఆత్మస్వరూపమును ఉపాసించతగినది. ఎంతవరకు ఆత్మతత్వము నిరుంగబడదో అంతవరకు అనేక కర్మలను మనస్సును శుద్ధపరచుటకై, దేహశుద్ధికై జప తప యజ్ఞములు తీర్థయాత్రలు చేయవలేను. ఇక్కడ చూడండి, ఎవరు తీర్థయాత్రలు చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా క్లియర్ చేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఆత్మస్వరూపం ఉపాసించదగినది. అది ఎవరికి? జ్ఞాన మార్గంలో వారికి. ఎంతవరకు ఆత్మతత్వము నిరుంగబడదో, ఎవరికైతే ఆత్మతత్వం ఇరుంగబడలేదో అంతవరకు ఏం చేయాలి? అనేక కర్మలను మనస్సును శుద్ధపరచుటకై. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? మనస్సుని శుద్ధపరిచేందుకు చెప్తున్నారన్నమాట. మనసును శుద్ధపరచుటకై కర్మ మనశుద్ధికి, చిత్త పరిపాకానికి, చిత్తం శుద్ధి అవ్వడానికి కర్మ కాబట్టి దేహశుద్ధికై జప తప యజ్ఞములు తీర్థయాత్రలు చేయవలెను అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. తన వివేకము చేతని మనస్సును స్వాధీనపరుచుకొనందగు స్వాధీనమైన మనస్సు గల యోగీంద్రులు మనస్సును సేవకునిగను, మంత్రివలెను, మండలాధిపతిగను మనస్సును స్వాధీనములో నుంచుకొందురు. వింటున్నారా? ఇక్కడ ఏం చెప్తున్నారంటే తన యొక్క వివేకం మనందరికీ కూడా ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు, ఇది ఇది కరెక్టు, ఇది రాంగు, ఇట్లాంటి వివేకం మనకు ఆ విధమైనటువంటి ఒక విచక్షణ జ్ఞానం ఉంది కదా. ఆ విచక్షణ జ్ఞానం చేతని మనస్సును స్వాధీనపరుచుకొనందగు స్వాధీనమైన మనస్సు గల యోగీంద్రులు మనస్సును సేవకునిగను. ఎవరైతే మనస్సును స్వాధీనంలో చేసుకోగలిగినటువంటి సమర్థమైనటువంటి యోగీంద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనస్సును సేవకునిగా, మంత్రి వలెను, మండలాధిపతిగను మనస్సును స్వాధీనంలో ఉంచుకొందురు. అట్టి స్వాధీనమైన జ్ఞానులు మరణానంతరము స్థూల శరీరము వదిలి సూక్ష్మ శరీరములతో భువర్లోకమున పరిపూర్ణ బ్రహ్మానంద సుఖము అనుభవించుచుండెదరు. ఆ పరిపూర్ణులు భువర్లోకమున యాతనా శరీరములతో క్షమించాలి, ఆ పరిపూర్ణులు కాదు, అపరిపూర్ణులు భువర్లోకమున యాతనా శరీరములతో తమ తమ ధ్యాన సంకల్పములకు తగినట్టు సంభవించడు నరకం అనుభవించి తిరుగ జన్మించెదరు. ఇక్కడ పరిపూర్ణుల గురించి అపరిపూర్ణుల గురించి ఇద్దరు గురించి చెప్తున్నారు. పరిపూర్ణులేమో మనసును స్వాధీనం చేసుకున్నటువంటి వాళ్ళు మరణానంతరము స్థూల శరీరం వదిలేసి సూక్ష్మ శరీరాలతో, అంటే ఈ పరిపూర్ణులు అచల పరిపూర్ణులు కాదండోయ్, ఉట్టిగా చెప్తున్న పరిపూర్ణులు వీళ్ళు. మళ్ళీ మీరు అచల పరిపూర్ణులు కూడా సూక్ష్మ శరీరం ఉందా అని అడగండి, వాళ్ళకేం ఏ ఏ శరీరం ఉండదు అక్కడ. ఉపాధి రహితం అది. ఈయన జనరలైజ్డ్గా చెప్తున్నారనమాట. స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అందరికి అర్థం కావాలని చెప్పేసి పరిపూర్ణులు అపరిపూర్ణులని మామూలుగా ఒక లో లెవెల్ కైండ్ ఆఫ్ క్లాసెస్లో అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నారు. అట్టి కేవలం మనస్సును స్వాధీనమైనటువంటి జ్ఞానులు మరణానంతరం స్థూల శరీరం వదిలి సూక్ష్మ శరీరములతో భువర్లోకమున పరిపూర్ణ బ్రహ్మానంద సుఖమును అనుభవించుచుండెదరు. అపరిపూర్ణులు భువర్లోకమున యాతనా శరీరములతో తమ తమ ధ్యాన సంకల్పములకు తగినట్టు సంభవించుడు నరకమును అనుభవించి తిరుగు జన్మించెదరు. ఇక్కడ సర్వదోష నాశనము అనేటువంటి ఒక శ్లోకాన్ని చెప్తున్నారు. జ్ఞానిన సర్వ పాపాని బిధ్యతే నా త్రిసంశయ, చిద్యతేనో విద్యతేనో ఉంటుంది, అది మనకి అక్షరాలు స్పష్టంగా కనబడటం లేదు. నా త్రిసంశయ క్రీడన్నపి నా వివేత
పాపైనాన వివైరవి అని ఏదో ఒక శ్లోకం ఉంది. ఆ శ్లోకంలో అక్షరాలు మనకి స్పష్టంగా కనబడటం లేదు. జ్ఞానికి సకల పాపములు నశించుచున్నవి, సంశయము లేదు, నో డౌట్ అబౌట్ ఇట్ అని క్లియర్ చెప్తున్నారు. వానికి పలు విధములైన పాపముల పాపములు తటస్థమైనను నిర్మల భక్తుడగుటచే అవి వానికి అంటవు. జ్ఞానికి సకల పాపములు నశించుచున్నవి. జ్ఞానికి పాపరహితుడు జ్ఞాని. సంశయం లేదు, డౌట్ లేదు. వానికి పలు విధములైన పాపములు తటస్థమైన, ఒకవేళ పొరపాటున కనుక జ్ఞాని గారు ఒక చీమను తొక్కారనుకోండి, వాళ్ళ పాపం వచ్చిందనుకోండి, నిర్మల భక్తుడొకటి చేత అతన్ని అంటవు అని చెప్తున్నారు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం ముక్త్యై నిర్విషయం స్మృతం. తాత్పర్యం: ఈ సకల ప్రపంచమును మనస్సే. ప్రపంచంలో మనసు ఉందనో, మనసులో ప్రపంచం ఉందనో, మనసు ప్రపంచం చుట్టూ తిరుగుతుందనో చెప్పండిలా, ఈ సకల ప్రపంచం కూడా మనసుని చెప్తున్నారు. మనోమూలం ఇదం జగత్ అంటారు కదా, అందుకని ఇక్కడ డైరెక్ట్గా ఏం చెప్తున్నారంటే, మనో ఈ సకల ప్రపంచం మనస్సే. మనుష్యుని యొక్క బంధమునకు ఈడ్చు శత్రువును మనస్సే. మనుష్యుని ఆ, బంధమునకు ఈడ్చేటువంటి శత్రువు ఎవరయ్యా అంటే మనస్సేనట. మోక్షమునకు కారణమైంది కూడా మనస్సేనట. విషయాసక్తితో కూడిన బంధమనియు నిర్విషయ మనస్సు ముక్తి అని ఎరగాలను. మనకి అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయపోస్తే ఇలా ఉంటుంది, అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుండదు అని చెప్పేసేటువంటి ఆసక్తితో కూడినటువంటి మనస్సు ఆలోచనలు నడుస్తున్నాయి అనుకోండి, ఆ చిత్తవృత్తులు, ఆ ప్రేరణలు, ఆ విధమైనటువంటి సంస్కార ప్రేరణలు, వాసన ప్రేరణలు కలుగుతున్నాయి అనుకోండి, అది విషయాసక్తితో కూడినటువంటి మనస్సు. అది బంధాన్ని ఇస్తుంది. నిర్విషయం మనస్సు అంటే నేను నా స్వరూపనిష్టలోనే ఉండాలి, నాకు ఇంకా ఏం అక్కర్లేదు, నేనుగా ఉంటే చాలు, నా యొక్క స్వాత్మనిష్టలో అలా స్వాత్మారాముణ్ణై ఉంటే చాలు అనేటువంటి ఏ విషయం పట్ల, అంటే తనకి ప్రత్యేకమైనటువంటి ఆసక్తి లేకుండా ఉన్నటువంటి మనస్సు, తన యొక్క స్వరూప భావాన్ని చూస్తున్నటువంటి మనస్సు ముక్తిగా నిరుంగవలను. ఇది మనకి అమృత బిందోపనిషత్తులో కూడా ఈ ఈ శ్లోకానికి సంబంధించినటువంటి వివరణ ఉంటుంది. అశుద్ధ మనస్సు, అశుద్ధ మనస్సు అని చెప్పి, నిన్ను బంధాన్ని కలిగించేటువంటి, జగత్తులోకి తీసుకెళ్లేటువంటి మనసుని అశుద్ధ మనసుని, నిన్ను మోక్షం వైపు నడిపించి, నిన్ను ఏ విధమైనటువంటి వ్యవహారంలోకి మునకలు కానియకుండా నిన్ను సాక్షి స్వరూపంగా నిలిపేటువంటి దాన్ని శుద్ధ మనస్సు అని చెప్పేసి, అక్కడ శుద్ధంచ అశుద్ధమే వచ్చ అనేటువంటి శ్లోకంలో అక్కడ కూడా వివరిస్తారు. సరే, ఇక్కడ ఏం చెప్తున్నారు చూద్దాం. మనస్సు మనస్సును అడంచుటకు అంటే అణగదొక్కుటకు అభ్యాసము చేయవలెను. మనసును అంటే మనస్సు యొక్క విపరీత పోకడలను మనం తగ్గించాలి, మనం కంట్రోల్ చేయాలి కదా. మనం ఒక యూట్యూబ్లో వీడియో చూస్తుంటే సౌండ్ ఎక్కువ వచ్చింది అనుకోండి, మనం వాల్యూమ్ కంట్రోల్ చేసుకుంటున్నాం కదా. అట్లాగే మనస్సు కూడా బహిర్ముఖం అయిపోయి, వ్యవహారంలో తలమునకలు అయిపోయి, మన యొక్క లక్ష్యం వైపు కాకుండా లక్ష్యానికి వ్యతిరేకమైనటువంటి దిశలో పరిగెడుతూ ఉంటే, దాన్ని మనం ఏం చేయాలి? రెగ్యులేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి. వీ హ్యావ్ టు రెడ్యూస్ ఇట్, వీ హ్యావ్ టు సప్రెస్ ఇట్, వీ హ్యావ్ టు కంట్రోల్ ఇట్. సో మనస్సును అడంచుటకు అభ్యాసము చేయవలెను. ఎట్టివారిని మదియందు నిలిపి పూజింతుమో వారి తేజస్సు మన యందు ప్రవేశించి ఆయా స్థితికి తెచ్చుచుండు. సూపర్ స్టేట్మెంట్ ఇది. యాక్చువల్లీ ఎట్టివారిని మదియందు నిలిపి పూజింతుమో, అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎట్టివారిని, నేను ఇప్పుడు ఆంజనేయ స్వామిని మదియందు నిలిపి పూజించాను, వారి తేజస్సు మదియందు ప్రవేశించి ఆయా స్థితికి తెచ్చుచుండును. దీని ఏమంటారంటే ఆత్మభావన అంటారు. ఈ కాన్సెప్ట్ని ఆత్మభావన కాన్సెప్ట్ అంటారు. యాక్చువల్గా మనం అంటే ఆయన స్వామి ఆయన సర్వజ్ఞుడు, సర్వసత్తావంతుడు, ఆయన మొత్తాన్నిటి అనుకోండి. ఉపమానంగా నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, సపోజ్ మనం ఒక కోతిని, ఒక గ్రద్దని తీసుకుందాం. అంటే నిజానికి గ్రద్ద ఎగరగలుగుతుంది, కోతి ఎగరలేదు, అవునా కాదా? అదే ఒక కోతి గనక ఒక గ్రద్దని గనక ఆత్మభావన చేసింది అనుకోండి, అప్పుడు ఈ కోతి కూడా గ్రద్దలాగా ఎగరగలదనమాట. అంటే నేను ఎందుకని ఇట్లా భౌతిక స్థాయికి తీసుకొచ్చి చెప్తున్నానంటే, మనకు ఆంజనేయ స్వామి ఆల్రెడీ గొప్పవాడని మనకు తెలుసు, ఆంజనేయ స్వామి కూడా మనకు దేవుడే. అందుకని మనం ఆయన సముద్రాన్ని లంఘించేస్తాడు అంటే ఆయనకు ఆ శక్తి ఉందని చెప్పేసి అంటాం. కానీ వాస్తవానికి ఏం జరిగింది? ఆంజనేయ స్వామి వారు గరుత్మంతుని ఏకాత్మభావం చేస్తారు. గరుత్మంతునితో ఏకాత్మభావం చేయడం వల్ల ఆయన సప్త సముద్రాలను దాటగలిగారనమాట. సో అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ వేలో రామాయణ యొక్క కాన్సెప్ట్. సో పురాణ కథనాన్ని కూడా మనం విధంగా చూసుకుంటే, అక్కడ ఏంటంటే ఏకాత్మ భావన వల్ల వాళ్ళ యొక్క లక్షణం మనం కూడా పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఏకాత్మ భావన అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఇక్కడ మనకి ప్రస్తావన చేస్తున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఎట్టివారిని మదియందు నిలిపి పూజింతుము వారి తేజస్సు
మదియందు ప్రవేశించి ఆయా స్థితికి తెచ్చుచుండును అనేటువంటి విషయాన్ని చెప్తున్నారన్నమాట. ఏకాత్మ భావనా సూత్రాన్ని చెప్తున్నారు. అందుకనే మనకి సర్వాత్మ భావనా స్తోత్రం అని, సర్వాత్మ భావన స్తోత్రం ఒక శ్లోకం కూడా ఉంటుంది. సరే, గురుస్తుతి. గురుచరణం భవహరం శరణాగతాధరణమాత్మసుఖకరం మరణభయాదుత్తరం తరుణారుణకిరణమిహ మీడే. గురుచరణం భవహరణం శరణాగతాధరణమాత్మసుఖకరం మరణభయాదుత్తరం తరుణారుణకిరణమహమీడే. తాత్పర్యం: సంసార దుఃఖమును, పాపమును లేక జన్మమును పోగొట్టునదియు, ఆశ్రితులను అనగా శరణాగతులను సంరక్షణము చేయునదియును, పునర్జన్మము నశింపచేయునదియును అగు గురుని యొక్క చరణకమల బాలారుణ ప్రకాశము చేత బాల అరుణ ప్రకాశము చేత ఆవరింపబడిన నేను అట్టి చరణములకు స్తోత్రము చేసేదను. గురు చరణములకు స్తోత్రం చేస్తున్నారు. ఎటువంటి స్తోత్రం చేస్తున్నారు? గురు చరణం భవహరణం శరణాగత ధరణమాత్మ సుఖకరం మరణ భయాదుత్తరం తరుణారుణ కిరణమహమీడే అని చెప్తున్నారు. సంసార దుఃఖమును, పాపమును లేక జన్మమును పోగొట్టునదియును, ఆశ్రితులను శరణాగతులను సంరక్షణము చేయునదియును, పునర్జన్మమును నశింపచేయునదియును అగు గురువు యొక్క చరణకమల బాలారుణ ప్రకాశము చేత ఆవరింపబడిన నేను అట్టి చరణములను స్తోత్రము చేసెదను. వాటి యొక్క ఔన్నత్యం ఎంత, అది ఇంత గొప్పది, అంత విశిష్టతమైనది. ఆ చరణాలే నన్ను కడతీర్చుతాయి. ఆ గురు చరణ ద్వంద్వము, ఆ గురు చరణ కమలాన్ని నేను హృదయపూర్వకంగా ధ్యానిస్తున్నాను. ఎందుకంటే అది నన్ను మళ్ళీ జన్మ లేకుండా చేస్తుంది, నన్ను కడతీరుస్తుంది అనేటువంటి ఒక పూజనీయమైన భావంతో స్తోత్రం చేస్తున్నారన్నమాట. ఇక్కడ దీనికి వ్యాఖ్యానం చెప్తాను, చూద్దాం. భక్తి పురస్సరముగా గురువును ఆశ్రయించిన శిష్యునికే సద్గురూపదేశమును గురుప్రసాదంబును లభించును. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారంటే, నువ్వు గురువుని ఎలా ఆశ్రయించాలి? భక్తి పురస్సరముగా గురువును ఆశ్రయించిన శిష్యునికే సద్గురు యొక్క ఉపదేశమును, ఆయన ఉపదేశం కూడా ఆ భక్తిపూర్వకంగా ఉన్నవాడికే వస్తుంది. గురుప్రసాదంబును అంటే ఆ యొక్క ఉపదేశాన్ని ఆధారంగా చేసుకుని నడిచేటువంటి ఒక బలం నీ అనుష్ఠానంలోకి రావాలి కదా, ఆయన చేసినటువంటి ఉపదేశం. అది ఆ ప్రసాదం కూడా నీకు లభిస్తుంది ఎప్పుడు భక్తి పురస్కారంగా నువ్వు గురువుని ఆశ్రయిస్తే. సద్యోముక్తి యొనగూడును. ఆ విధంగా ఉపదేశం పొంది అనుష్ఠానం చేసి ఆ గురువు ఆశ్రయం ద్వారా సద్యోముక్తి ఒనగూడును, అంటే సద్యోముక్తిని పొందగలుగుతాడు. ఇక్కడ ఒక చెంపకమాలలోని పద్యం చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? తలపగ మూలదుంప పరమార్థముదల్పను శక్యమే భువిన్ బలమిని ఆత్మగుట్టు మది భావన సేయగ బ్రహ్మతత్వమునన్ గలుగును ముక్తి జీవులకు కావున ఆత్మనిధాన దృశ్యమీ సలలిత సత్వరూపమని చాటెను వేమన లోకమెల్లడన్. తలపగ మూలదుంప పరమార్థముదల్పను శక్యమే భువిన్ బలిమిని ఆత్మగుట్టు మది భావన సేయగ బ్రహ్మతత్వమున్ గలుగును ముక్తి జీవులకు కావున ఆత్మనిధాన దృశ్యమీ సలలిత సత్వరూపమని చాటెను వేమన లోకమెల్లడన్. వేమనయను యోగివర్యుడు లోకులెల్లరును మాయలో తగిలియున్నారని తెలిసి పరబ్రహ్మము యొక్క నిశ్చయము తెలియుటకు ఆత్మవిచారము చేయవలెననియు, ఆత్మవిచారము చేతనే ముక్తి కలుగుననియు, ఆత్మను ఎరుగవలెననియు, అది తప్ప అనాదిగాయుండు మూలకందమైన కర్మను గురించి విచారించి ప్రయోజనము లేదనిను, మరియు దానిని తెలుసుకొనుట ఎవరికీ సాధ్యము కాదనిను బోధించెను. ఇక్కడ చూసారా వేమన గారు ఏం చెప్పారంట? వేమన యోగివర్యుడు లోకులెల్లరను మాయలో తగిలి ఉన్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా మాయలో ఉన్నటువంటి వాళ్ళే. ఆ తర్వాత అది తెలిసి ఫస్ట్ మాయలో ఉన్నారని తెలియాలి. తర్వాత పరబ్రహ్మ యొక్క నిశ్చయము తెలియుటకు, రెండోది ఏంటి, మన గోల్ ఏంటి? పరబ్రహ్మ నిర్ణయం తెలియుటకు ఫస్ట్ ఏం చేయాలి?
ఆత్మవిచారణము చేయవలెను. ఆత్మవిచారము చేతనే ముక్తి కలుగుననియు. ఫస్ట్ పరబ్రహ్మ నిర్ణయం జరగాలి అంటే ఆత్మవిచారణ చేయాలి. ఆత్మవిచారణ చేతనే ముక్తి కలుగును అనేటువంటి విషయం కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఆత్మ ఎరుగవలయుననియు. అది తప్ప అనాదిగా ఉండు మూలకందమైన కర్మను గురించి విచారించి, అయ్యో అక్కడ సంచిత కర్మ ఉంది, దాని గురించి తెలుసుకుందాం, దాన్ని ఎలా రైతుపరుచుకుందాం, ఇట్లా దాని గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు, మూలకందమైనటువంటి కర్మను గురించి విచారించి ప్రయోజనము లేదనియు, మరియు దాన్ని తెలుసుకున్నట్టుకు ఎవరికీ సాధ్యం కూడా కాదనియు బోధించెను. మాయా చ విద్యా చ స్వయమే భవతి. మాయా చ విద్యా చ, మాయా చ అవిద్యా చ స్వయమే భవతి అని చెప్పి ఉన్నది. ఇక్కడ వేమన గారి గురించి చెప్తూ ఆ విధంగా ఒక మంచి, మనం పరబ్రహ్మ నిర్ణయం పొందాలి అంటే ఆత్మవిచారణ చేయాలి. ఆత్మవిచారణ చేతనే ముక్తి కలుగుతుంది. ఆత్మను ఎరగాలి. అది తప్పితే మూలకందమైనటువంటి కర్మను గురించి విచారణ చేయకూడదు అనేటువంటి విషయాన్ని క్లియర్గా చెప్పేశారు ఒక చిన్న పద్యంలో చక్కని తాత్పర్యంతో. భగవద్రూప వివరణము. నారాయణోక్షరోనంత సర్వవ్యాపీ నిరంజన తేనేదమఖిలం వ్యాప్తం జగత్స్థావర జంగమం. నారాయణోక్షరోనంత, నారాయణోక్షరోనంత, నారాయణుడు అక్షరుడు, అనంతుడు, సర్వవ్యాపి, నిరంజనుడు, తేనేద అఖిలం వ్యాప్తం జగత్స్థావర జంగమం. నాశరహితుడును, ఆద్యంతములు లేనివాడును, సర్వవ్యాపియును, పరిశుద్ధుడును అగు నారాయణుండు స్థావర జంగమాత్మక ప్రపంచంబంతయు వ్యాప్తమై ఉన్నాడు. భగవంతుడొక్కడే సకల ప్రపంచమై ఉన్నాడని భావము. భగవద్రూప వివరణం. భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడయ్యా, భగవంతుడు ఎట్లా ఉన్నాడు, హౌ ద గాడ్ షుడ్ బి, లేదంటే హౌ ద ఎలా ఉన్నాడు, గాడ్ ఎలా ఉన్నాడు అనేటువంటి విషయం కనుక మనం ప్రశ్న వేసుకున్నట్లయితే ఈ ఒక్క శ్లోకంతో సమాధానం వస్తుంది. నారాయణోక్షరోనంత, నారాయణుడు అక్షరుడు, అనంతుడు, సర్వవ్యాపి నిరంజన, అంతటా వ్యాపించినటువంటి వాడు నిరంజనుడు, తేనేదమఖిలం, ఈ కనిపించేది మొత్తం సమస్తము ఆయనే, వ్యాప్తం వ్యాపించి ఉన్నవాడు, జగత్స్థావర జంగమం, జగత్తుల్లోనూ స్థావరాల్లోనూ జంగమాల్లోనూ అన్నింట్లోనూ ఆయనే వ్యాపించి ఉన్నాడు. నాశరహితుడును, ఆద్యంతములు లేనివాడును, సర్వవ్యాపియును, పరిశుద్ధుడును అగు నారాయణుండు స్థావర జంగమాత్మకమైన ప్రపంచమంతయు వ్యాప్తమై ఉన్నాడు. భగవంతుడొక్కడే సకల ప్రపంచమై ఉన్నాడని భావము. ఇక్కడ ఇంకొక శ్లోకాన్ని చెప్తున్నారండోయ్. ఇది శివకేశవ భేదాన్ని రద్దు చేస్తూ, శివకేశవ భేదాన్ని రూపుమాపుతూ, శివకేశవులకు భేదం లేదనేటువంటి ఒక అన్యోన్య భావాన్ని స్పష్టంగా చెప్తున్నారు. యథా శివస్తదా విష్ణు, యథా విష్ణుస్తదా శివ, అంతరం శివ విష్ణోశ్చ మనాగవిన న విద్యతే. శివుడెట్లో అట్లు విష్ణువు, విష్ణువెట్లో అట్లు శివుడు, శివ విష్ణువులకు కొంచెమైనను భేదము లేదు. ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన. ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన. రెండవది లేని బ్రహ్మం ఒకటే ఉన్నది, ఇచ్చట వేరేమియూ కొంచెమైనను లేదు. ఏకమేవాద్వయం బ్రహ్మ నేహనా నాస్తి కించన. రెండవది లేని బ్రహ్మం ఒక్కటియే ఉన్నది, ఇచ్చట వేరేమియూను కొంచెమైనను లేదు. బ్రహ్మ సర్వమిదం విశ్వం విశ్వాతీతంచ తత్పదం వస్తుతస్తు జగన్నాస్తి సర్వం బ్రహ్మైవ కేవలం. ఈ సకల ప్రపంచమును బ్రహ్మమే, ఆ బ్రహ్మమే ప్రపంచమునందు శ్రేష్టమైనది. ఈ సకల ప్రపంచమును బ్రహ్మమే, ఆ బ్రహ్మమే ప్రపంచమునందు శ్రేష్టమైనది. వాస్తవముగా చూడ తానుగాక జగత్తు లేదు, సర్వమును బ్రహ్మరూపముగానున్నది. ఈ సకల ప్రపంచము బ్రహ్మమే, ఆ బ్రహ్మమే ప్రపంచమునందు శ్రేష్టమైనది. వాస్తవముగా చూడ తానుగాక జగత్తే లేదు, సర్వమును బ్రహ్మరూపముగానున్నది. దీనికి విశేషార్థం ఏం చెప్తున్నారంటే, బ్రహ్మము అనిర్వాచ్యము అంటే మాటల్లో చెప్పలేనటువంటిది. అఖండ స్వరూపము, దాన్ని ఖండఖండాలుగా ఇది వస్తువు, ఇది 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 అని చెప్పలేము. అఖండ స్వరూపము. పరబ్రహ్మము, అట్టి పరమాత్మ స్వరూపమును, బ్రాకెట్లో ఏం చెప్తున్నారంటే, గుడ్డివాడు తన ముందరయుండు వస్తువులను చూడంజాలడు కదా, అట్లే
గురు శిక్ష పొందనివాడు బ్రహ్మమును ఎరుంగజాలడు. ఎవరికైతే గురువు దగ్గర సరైనటువంటి క్రమబోధ, క్రమ విచారణ, క్రమశిక్షణ లేదో అటువంటి వాడు ఒక గుడ్డివాడికి ఎట్లాగైతే తన యొక్క ముందే ఉన్నటువంటి తన ఎదురుగుండా ఉన్నటువంటి వస్తువుని తను ఎట్లా చూడలేడు గుడ్డివాడు, అట్లాగే అంతటా వ్యాపించినటువంటి ప్రపంచ బ్రహ్మమే అంతా ఉన్నప్పటికీ కూడా దాని యొక్క స్పర్శని గురు శిక్షణ లేనటువంటి శిష్యుడు పొందలేడట. తపేద్వర్ష సహస్రాణి ఏకపాద స్థితో నరః ఏతస్సధ్యాన ఏతస్సధ్యాన యోగస్య కళాన్నార్హాంత షోడశిం. ఇక్కడ ఇంకా మళ్ళీ మొట్టమొదటిలో చెప్పినటువంటి భావన మళ్ళీ చెప్తున్నారు. మనుష్యుడు ఒంటి కాలితో నిలబడి 1000 సంవత్సరములు తపస్సు చేసినను అది ఆత్మధ్యానం యొక్క 16 భాగం కూడా సమం కాదు. నువ్వు ఆత్మధ్యానం చేస్తే దానిలో 16 వంతులు చేసినట్లయితే దాంట్లో ఒక భాగానికి కూడా నువ్వు 1000 సంవత్సరాలు ఒంటి కాలు మీద తపస్సు చేస్తే కూడా అది ఈక్వల్ అవ్వదట. అంటే ఒక తూకంలో ఈ యొక్క పుణ్యఫలం, ఈ యొక్క ఫలము, ఇంకో తూకంలో ఇంకొక దానిలో ఇంకో పళ్ళెంలో అక్కడ పెట్టి చూసామనుకోండి, ఆత్మధ్యానంలో 16 వంతు కూడా సరిపోదంట 1000 సంవత్సరాలు ఒంటి కాలం మీద చేసేటువంటి తపస్సు. అంత గొప్పదట ఆత్మధ్యానం. చిత్త సంసార కారణం అనేటువంటి దాన్ని చెప్తున్నారు. చిత్తానికి సంసారం ఎట్టా అబ్బింది అనే దానికి అనేటువంటి విషయం చెప్తున్నారు. చిత్తాంతరేవ సంసార కుంభాంత కుంభకం యథా చిత్తనాశేన సంసార కుంభనాశేన కుంభకం. ఈ శ్లోకం వెరైటీగా ఉంది. చిత్తాంతరేవ సంసార కుంభాంత కుంభకం యథా చిత్తనాశేన సంసార కుంభనాశేన కుంభకం. ఘటమున ఘటాకాశమెట్లు అట్లు చిత్తమునందు సంసారమున్నది. ఘటమున ఘటాకాశమెట్లు అట్లు చిత్తమున సంసారమున్నది. ఘటము నాశనమైన ఘటాకాశము లేనట్లు చిత్తము నాశనమైన సంసారము నశించుచున్నది. ఓకే, కొండలో ఉన్నటువంటి ఖాళీ ఉంది. కొండను బదులు కొట్టేస్తే కొండలో ఖాళీ ఏమైపోయింది? లేదు కదా. అట్లాగే చిత్తం ఉండబట్టి సంసారం అనేది ఉంది. చిత్తం కనుక లేకుండా పోతే, చిత్తం నివృత్తి అయిపోతే కనుక, అంటే ఏ వృత్తి లేనటువంటి చిత్తము నివృత్తి అయిపోతే అప్పుడు సంసారం కూడా లేదని చెప్తున్నారు. సర్వచింతాం పరిత్యజ్య సావధానేన చేతసా నారాయణానుసంధ్యేయో యోగ సామ్రాజ్య విచ్చతి. యోగ సామ్రాజ్యమును కోరినవాడు సమస్తమైన చింతలను విడిచి సావధాన మనస్కుడై నారాయణ శబ్దవాచ్యుడైన పరమాత్మ అనగా నారాయణ అని అనుసంధానము ధ్యానము చేయవలెను. జీవుడు తన్ను సకల భూతముల ఎందును తనను చూచుచుండువాడు బ్రహ్మమును పొందుచుండును. అన్నిట్లోనూ తనను అన్నిట్లో. ఆ పరబ్రహ్మము నిత్యముగను శుద్ధముగను జ్ఞానస్వరూపముగను అద్వితీయుండుగను తురీయమైనదిగను ఉండు బ్రహ్మము. ఆ పరబ్రహ్మము నిత్యముగను శుద్ధముగను జ్ఞానస్వరూపముగను అద్వితీయుండగును తురీయమైనదిగను ఉండు బ్రహ్మము. నేనై ఉన్నానను నదే పరమపదము మోక్షస్థానము అని ఎంచతగు. నేనై ఉన్నానను నదియే పరమపదము మోక్షస్థానము అని ఎంచతగు. ఇంకొక శ్లోకం చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, మనస్థం మన మధ్యస్థం మనవర్జితం మనసా మనమాలోక్య స్వయం సిద్ధ్యంతి యోగినః. ఇది కూడా వెరైటీగా ఉంది. మనస్థం మన మధ్యస్థం మనవర్జితం మనసా మనమాలోక్య స్వయం సిద్ధ్యంతి యోగినః. మనస్సు చేతనే యోగులు జయించుచుండవలెను. జయించువారలు అక్షరాది మార్గంబగు పక్షమీయను. జ్ఞాన మార్గమున పోవు బ్రహ్మోపాసకులు క్రమముగా ముక్తిని చెందెదురు. ధూమ మార్గంబగు కృష్ణపక్షమీయను. అజ్ఞాన మార్గమున పోవు కర్మయోగులు చంద్రలోక స్వర్గమున కర్మక్షయము వరకు నుండి తిరుగా జన్మమునకు వచ్చుచుందురు. నిస్సంకల్ప యోగీశ్వరులు ఈ ఈశ్వరాంశమునందు కలియుదురు. నిప్పునందు వెడలు మిణుగురులు నిప్పే ఎగుచుండును గదా. అట్లే లాంతరునందుండు అద్దముల మురికిని తుడిచిన స్పష్టముగా ప్రకాశించును కదా. లాంతరు, ఇదివరకు ఒక లాంతరు ఉండేది కదా లైటింగ్కి. లాంతరునందుండు అద్దముల మురికిని తుడిపించిన స్పష్టముగా ప్రకాశించును కదా. అట్లే మన కామక్రోధ మద మాత్సర్యాది మలిన గుణముల పోగొట్టుకొనిన ఈశ్వరాంశము తేజమ్మున కలియవచ్చును.
మనస్సు చేతనే యోగులు జయించుచుండవలను. జయించువారులు అక్షరాది మార్గంబగు శుక్లపక్షమియను జ్ఞాన మార్గమున పోవు బ్రహ్మోపాసకులు క్రమముగాను ముక్తిని చెందెదరు అని చెప్తున్నారు. కర్మమార్గులు ఎలా, జ్ఞాన మార్గులు ఎలా అని చెప్తున్నారు. తర్వాత సర్వం మనోమయము. మన ఏవ జగత్సర్వం మన ఏవ సదారిపు మన ఏవ హి సంసారో మన ఏవ జగత్రయం. ఇందాక చెప్పినటువంటి శ్లోకాన్ని మళ్ళీ చెప్తున్నారు ఇక్కడ కూడా వేరే పదాలను ఉపయోగిస్తూ. ఈ సకల ప్రపంచమును మనస్సే. మనసు ఇప్పుడును శత్రువుగా ఉన్నది, సంసారముగా ఉన్నది, త్రిలోకములు కూడా మనస్సే అగుచున్నది. మనోమూలమైన జగత్ అనేటువంటి చెప్తూ మనస్సు మనకి శత్రువు కింద చెప్పేస్తున్నారు. ఇందాడేం చెప్పారు? మనసే మిత్రువు మనసే శత్రువు అని చెప్పారు. ఇక్కడేమో మన డైరెక్ట్గా అసలు మనసుని మనం శత్రువుగానే చూడాలని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు చూద్దాం. ప్రపంచము సద్రూపము. ఏంటి మనసేమో శత్రువు చెప్తూ ప్రపంచమేమో సద్రూపంగా చెప్తున్నారా? చూద్దాం ఎట్లా చెప్తున్నారు. అస్తి చేదస్థితారూపం బ్రహ్మైవాస్తిత్వలక్షణం అస్తిత్యుక్తే జగత్సర్వం సద్రూపం బ్రహ్మ తద్భవేత్. ఉన్నది అనేడు వస్తువు ఉండునెడుల అది ఎట్లున్నదనెడి లక్ష్యము. ఉండునెడుల క్షమించాలి. ఉన్నది అనెడి వస్తువు ఉండునెడుల అట్లున్నదనెడి లక్ష్యము బ్రహ్మమే. జగత్తు ఉన్నదనగా అట్లుండు జగత్తు మొదలగునవి అన్నియు సద్రూపమైన బ్రహ్మమే అగును. సమస్తము బ్రహ్మమే అని భావము. ఉన్నది అనెడు వస్తువు ఉండునెటుల అట్లున్నదనెడి లక్ష్యము బ్రహ్మమే. ఒక వస్తువు ఉంది అని చెప్పామనుకోండి, ఆ ఉంది అంటే బ్రహ్మమే. ఎందుకని? అసలు ఉన్నది అనేటువంటి లక్షణం బ్రహ్మానికి తప్పితే దేనికి లేదు. ఇప్పుడు మనం ఒక వాటర్ బాటిల్ ఉంది, ఆ వాటర్ బాటిల్ ఉంది అన్నామంటే దాంట్లో ఆ ఉండేటువంటి లక్షణం ఎవరిది? బ్రహ్మము గారిది. మరి వాటర్ బాటిల్ మనం అంటున్నాం కదా, అది వాటర్ బాటిల్ అనేది తాత్కాలిక అస్తిత్వం కలిగి ఉన్నటువంటి ఒక నామరూపాలది, కానీ దానిలో ఉన్నటువంటి అస్తిత్వాంశ ఎవరిది? బ్రహ్మముదే. ఆ విధంగా చూసుకున్నట్లయితే సర్వమునందలి అస్తిత్వాంశ బ్రహ్మమే కాబట్టి సమస్తము బ్రహ్మమే అని భావము అని చెప్తున్నారు అన్నమాట. ప్రపంచం సద్రూపం ఎట్లా అయింది అంటే దానిలో కేవల అస్తిత్వాంశని మాత్రమే తీసుకుని చూసినప్పుడు ప్రపంచం కూడా సద్రూపమే అయ్యింది అని చెప్తున్నారు. అట్లానే ప్రపంచము చిద్రూపము. భాతి యుక్తే జగత్సర్వం భానం బ్రహ్మైవ కేవలం మరుభూమౌ జలం సర్వం మరుభూమాత్రమేవ తత్ జగత్రయమిదం సర్వం చిన్మాత్రం స్వవిచారత. జగము కనబడుచున్నది కదా, అనగా అట్లు కనబడునదియు బ్రహ్మమే. మరుభూమి యందు తోచునట్టి జలమంతయు విచారించగా మరుభూమిగానే ఉన్నట్లు జలము కానట్లు తన స్వరూప విచారము వల్ల త్రిలోకములను చిత్స్వరూపముగానే ఉన్నది, అనగా బ్రహ్మమే ప్రపంచముగా కనబడుచున్నదని భావము. పైనేమో ప్రపంచాన్ని సద్రూపం అని చెప్పారు, ఇప్పుడేమో ప్రపంచాన్ని చిద్రూపం అని చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారు? జగం కనబడుతుంది కదా అంటే నీకు కనబడుతుంది. ఈ వచ్చిపోయేటువంటి జగం జాయతే గచ్చతే ఇది జగత్ అంటారు కదా, ఇది నీకు దృశ్యమానం అవుతుంది అంటే కనబడుతోంది. అనగా అట్లు కనబడునది బ్రహ్మమే. అంటే ఉంటే కనబడుతుందా లేకపోతే కనబడుతుందా? అస్తిత్వం ఉండబట్టేగా నీకు కనబడటం అంటే ఇక్కడ ఏంటంటే తెలియబట్టం అనమాట. ఇక్కడ కనబడటం అంటే ఏదో కంటికి కనబడటం కాదు. దృశ్యమానం అవడం అంటే నీకు తెలియబడటం. దృశ్యమానం అవడం అంటే తెలియబడటం. ఇందాడేమో ఉండటం అనేటువంటి లక్షణము, ఇక్కడేమో తెలియబట్టం అనేటువంటి లక్షణం కూడా చెప్తున్నారు. భాతి అనేటువంటి పదం వాడారు అక్కడ సంస్కృతంలో. భాతి యుక్తే జగత్సర్వం భావం భానం బ్రహ్మ ఇవ కేవలం మరుభూమౌ జలం సర్వం మరుభూమాత్రమేవ తత్ జగత్రయమిదం సర్వం చిన్మాత్రం స్వవిచారత. జగము కనబడుచున్నది కదా, అనగా అట్లు కనబడున్నది బ్రహ్మమే. మరుభూమి యందు తోచునట్టి అంటే నీకు ఎండమావిలో తోచేటువంటి జలం కూడా విచారిస్తే ఈ ఎండమావే ఉంది కానీ అక్కడ జలం లేదు. అంటే ఆ ప్లేసే ఉంది, ఎక్కడైతే మెరుస్తుందో వాటర్ ఉన్నట్టు ఆ ప్లేస్ మాత్రమే ఉంది, మరుభూమిగానే ఉంది. జలము కానట్లు తన స్వరూప విచారణం వల్ల త్రిలోకములను చిత్స్వరూపంగానే ఉన్నది కానీ అనగా బ్రహ్మమే ప్రపంచముగా కనబడుచున్నదని భావము. వాస్తవానికి కనుక నువ్వు చూసినట్లయితే నీ యొక్క అస్తిత్వం చేతనే నీ యొక్క భాసిత్వం చేతనే నీకు సమస్తము తెలియబడుతూ సమస్తము ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి నీకంటే అన్యంగా దాని యొక్క ఉనికి లేదు కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు బ్రహ్మమే, ప్రపంచం కూడా చిద్రూపమే, ప్రపంచం కూడా సద్రూపమే అని చెప్తున్నారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ప్రపంచము ఆనంద రూపమని డిక్లేర్ చేస్తున్నారు. ఎట్లా చూద్దాం. దృశ్యతే శ్రూయతే యద్యత్ బ్రహ్మణోన్యతద్భవేత్ నిత్యశుద్ధ విముక్తైవం అఖండానందమద్వయం. ఏదేది కనబడుచున్నదో ఏదేది వినబడుచున్నదో అవి అంతయు బ్రహ్మము తప్ప వేరు కాదు. ఆ బ్రహ్మము నిత్యమై శుద్ధమై
బంధరహితమై అఖండానందమై రెండవది లేనిదై ఉన్నది. ఇక్కడ డైరెక్ట్గా ఏం చెప్తున్నారు, ఏదేది కనబడుచున్నదో ఏదేది వినబడుచున్నదో అది అంతయు బ్రహ్మము తప్ప వేరు కాదు. ఆ బ్రహ్మము నిత్యమై శుద్ధమై బంధరహితమై అఖండానందమై రెండవది లేనిదై ఉన్నది. ఆనంద స్వరూపం అనేటువంటి విషయాన్ని కూడా చెబుతూ ఇక్కడ బ్రహ్మమునకు సచిదానంద లక్షణం అనేటువంటి దాని గురించి చెబుతూ ఆ, వాస్తవానికి ఏంటంటే ఇక్కడ మనము ఈయన చెప్తున్నది మాత్రమే గ్రహిద్దాము. తర్వాత మనం మన యొక్క స్థితిగతులను అంటే ఏ స్థితికి ఏది అన్వయం చేసుకోవాలనేటువంటిది ఎవరికి వారికి విచారణ చేసుకోవచ్చు. ఏదేది కనబడుచున్నదో ఏదేది వినబడుచున్నదో అది అంతయు బ్రహ్మము తప్ప వేరు కాదు. ఆ బ్రహ్మము నిత్యమై శుద్ధమై బంధరహితమై అఖండానందమై రెండవది లేనిదై ఉన్నది. ఓకే. సర్వశబ్దవాచ్యుడు పరమాత్మ. నారాయణ శివో విష్ణు శంకర పురుషోత్తమ. ఏతేషు నామచిద్బ్రహ్మ పరం ప్రోక్తం సదా సనాతనం. నారాయణ శివో విష్ణు శంకర పురుషోత్తమ. ఏతేషు నామచిద్బ్రహ్మ పరం ప్రోక్తం సనాతనం. నారాయణుడు, శివుడు, విష్ణువు, శంకరుడు, పురుషోత్తముడు అను ఈ నామములయందు ఏ నామము చేతనైనను శాశ్వత పరబ్రహ్మముగా చెప్పబడును. దీనికి విశిష్ట అర్థం ఏం చెప్తున్నారంటే, జగత్ కారణమైన పరమాత్మ గుణరహితుడైనను రజోగుణమును స్వీకరించి బ్రహ్మస్థితిని పొంది సృష్టి చేయుచున్నాడు. సత్వగుణ ప్రధానుడై విష్ణు స్థితిని పొంది ధర్మాధర్మములను పాలించుచున్నాడు. తమోగుణ ప్రధానుడై రుద్రుడై ప్రపంచమునంతయు నశింపజేసి త్రిలోకములను స్వప్నము వలనే చేయుచున్నాడు. నిర్గుణుండైనను త్రిగుణముల్లో కూడి ఉన్నాడని భావము. త్రిలోకములు స్వప్నముల వలె మిథ్యేని పరమాత్మ యొక్కటే సత్యమని ఎంచనగును. అట్టి కేవల బ్రహ్మము మనోజయము చేతనే యోగిందులు పొందుచుండెదరు. ఓకే. ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నారంటే, పరబ్రహ్మము గుణములతో కూడి ఈ విధంగా త్రిమూర్తులై సృష్టి స్థితి లయములు చేస్తున్నారు. ఈ సృష్టి స్థితి లయములు చేయబడుతున్నటువంటి ఈ సృష్టి అంతా కూడా స్వప్నం వంటిదే. పరమాత్మ యొక్కటే సత్యం అని మనం ఎంచాలి. అట్టి కేవల పరబ్రహ్మము మనోజయం చేత మాత్రమే యోగిందులు పొందుచున్నారు. ఆ కేవల పరబ్రహ్మ స్థితిని మనస్సుని జయించడం ద్వారా మాత్రమే యోగిందులు పొందుచున్నారు అనేటువంటి విషయం చెబుతూ మనోజయానికి ఇక్కడ ఉపాయం చెబుతున్నారు. ఏమని చెప్తున్నారు? అధ్యాత్మ విద్యాధిగమ సాధు సంగతిరేవచ. ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ పాదం ఏంటి? అధ్యాత్మ విద్యాధిగమ సాధు సంగతిరేవచ వాసనా సంపరిత్యాగ ప్రాణస్పంద నిరోధనం. ఏతస్థాయుక్తయః పుష్టా సంతి చిత్త జయే క్రమాత్. 3 లైన్లలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? అధ్యాత్మ విద్యాధిగమ సాధు సంగతిరేవచ వాసన సంపరిత్యాగ ప్రాణస్పంద నిరోధనం. ఏతస్థాయుక్తాయః ఏతస్థాయుక్తయః పుష్టాః సంచితి చిత్త జయే క్రమాత్. అంటే తాత్పర్యం ఏంటంటే, బ్రహ్మ విద్యాభ్యాసము ఒకటేంటి? ఫస్ట్ బ్రహ్మ విద్యాభ్యాసము, 2 సాధు సంఘము అంటే ఏంటంటే సత్సాంగత్యం అన్నమాట. బ్రహ్మ విద్యాభ్యాసము, సత్సాంగత్యము, 3 వాసనా పరిత్యాగము, 4 ప్రాణ నిరోధము అను ఈ 4 సాధములు ఉపాయములు మనోజయమునకు తగి ఉన్నవి. శాస్త్రములు చదువుట, సద్గురువులను ఆశ్రయించుట, మలిన వాసనములను విడుచుట, వాయుక్క చలనమును అడ్డగించుట అనేటువంటి 4 సాధనలు వలన మనకి మనస్సు జయము కలుగుతుంది, మనోజయం కలుగుతుంది. మన గురుగారు చెప్తారు కదా, సర్వ సాధనములలోకెల్లా మనోజయము శ్రేష్టము అని చెప్పి. ఆ మనోజయం పొందాలి అంటే ఎట్లా పొందాలయ్యా అంటే, ఫస్ట్ బ్రహ్మ విద్యాభ్యాసం చేయాలి, 2వది సాధు సంగము అంటే సత్సాంగత్యం చేయాలి, 3వది వాసనా పరిత్యాగము మలిన వాసనలను పరిత్యజించాలి, 4వది ప్రాణస్పంద నిరోధము అనులోమ విలోమ ప్రాణాయామం చేయాలి అని చెప్తున్నారు. సో దీనికి విశేష వ్యాఖ్యం చెప్తున్నారంటే, మనస్సు శాంతి వలన ధర్మపత్ని వలె నగును. ఆత్మ సంరక్షణార్థమై తండ్రి వలె నగు మనస్సు ఉత్తమ పదమునొసంగుటకు సుహృత్తమగుచుండును అని చెప్తున్నారు. ఇప్పటికి మనం 18 పేజీలు చదివాము. ఇవాళకి సెలవు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ నారాయణ.